కేసీఆర్ ఉన్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వానికి ఉండాల్సిన పద్ధతిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోవడం, మీరు ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వంతో అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా కూడా మీరు కాళ్ళలో కట్టలు పెడుతున్నారని చెప్పేసి 16,000 కోట్ల రూపాయలతో జరిగేటువంటి మూసి సుందరీకరణ, ఖమ్మం ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ అది కబ్జా చేయడానికి బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి 32 ఎకరాలకు సంబంధించినటువంటి భూదాన్ భూమిలో మీరు ఫ్రాంక్గా చెప్పండి సార్, తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ డెవలప్ అయింది అనుకుంటున్నారా? ఏ చిన్న వ్యక్తిని గ్రామీణ ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా కానీ తెలంగాణ ఇప్పుడు అన్నట్టుగానే ఫ్యూచర్ సీఎం కావాలని కవిత 100% కవిత ముఖ్యమంత్రి కావాలని. నమస్తే. ఆయనకు తెలంగాణ అంటే ప్రాణం. ఎప్పుడు కేసీఆర్ అడుగుజాడలనే నడుస్తుంటాడు. ఆయన ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లున్నాయి అని చెప్పేసి. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? సో ఎట్లా చెప్తారు మీరు ఫ్రాంక్ గా అడిగితే, కేసీఆర్ ఉన్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వానికి తేడా ఏముందంటే ఏమంటారు? ప్రభుత్వం నడుపుతుందమ్మా, తను తిట్లు నడుపుతున్నాడు, తిట్లతో రోజులు గడుపుతా ఉన్నాడు, తిట్లతో కాలం గడుపుతా ఉన్నాడు తప్ప ప్రభుత్వం నడపట్లేదు. ఒక స్టేట్స్ మ్యాన్ ఉండాల్సిన పద్ధతిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోవడం దురదృష్టం. దానికి 10 సంవత్సరాల మా పరిపాలన చూసిన తర్వాత, జరిగిన అభివృద్ధి చూసిన తర్వాత, తను వ్యవహరిస్తున్న తీరు, తను మాట్లాడుతున్న తీరు, గతంలో కేసీఆర్ కూడా అదే రకంగా మాట్లాడిండు. తిట్లు కావచ్చు, భూత పురాణాలు కావచ్చు, అదే రకంగా దెబ్బకు దెబ్బ మేము ఇయ్యాలని చెప్పేసి వాళ్ళు అంటారు కదా. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2001 నుండి 2014 వరకు ఆనాటి పరిస్థితులలో, ఆనాడు తెలంగాణ కావాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో తెలంగాణకు అడ్డుపడుతున్నటువంటి మన వాళ్ళు కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ పట్ల కొద్ది కర్కశంగా ఉన్నది వాస్తవం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడుగా కేసీఆర్ గారికి కాదు, తెలంగాణ సమాజానికి కూడా అది అవసరం. ఆ స్థాయిలో మాట్లాడడంతో నిజానికి తెలంగాణ వచ్చింది, ఫలితం కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇవాళ అభివృద్ధి చేయాల్సినటువంటి వాళ్ళు, అభివృద్ధి కోసం మేము అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి తిట్లతో కాలం గడిపొద్దని మేము అంటాం. మేము అంటున్నది, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఏమైనా మాట్లాడినావు, మేమేమి అభ్యంతరం మాట్లాడలేదు. ఎందుకంటే అధికారం రావడం కోసం ఇష్టం వచ్చిన మాట్లాడ ఉండొచ్చు, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాట్లాడి ఉండవచ్చు, ప్రజల్ని ప్రభావితం చేయడానికి మాట్లాడవచ్చు, ఏం కాదనట్లేదు. ఆనాడు నిజానికి రాజకీయాల్లో ఎవరు పరిచయంగా మాట్లాడినా తప్పే. కానీ మీరు అంటున్నట్టుగా కేసీఆర్ గారు ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడి ఉంటే, ఆనాడు ఒక ప్రత్యేకమైన కాజ్ ఉన్నది, ప్రజల ఆకాంక్ష ఉన్నది. వేల మంది పిల్లలు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉన్నారు, 100 మంది పిల్లలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటా ఉన్నారు. అటువంటి సందర్భంలో మా పిల్లలు చనిపోతూ ఉంటే కొద్దిగా హార్ష్గా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ వన్స్ తెలంగాణ అయిపోయిన తర్వాత రెగ్యులర్ అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ప్రొద్దున లేస్తే ప్రతిపక్షాలను తిట్టడం మీద దృష్టి పెట్టడంతో ఏం ప్రొడక్టివిటీ ఉంటుంది? అల్టిమేట్గా ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఎవ్రీడే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో కొంత ప్రొడక్టివిటీ ఉండాలి, వాళ్లకు డెఫినెట్గా అభివృద్ధి ఫలాలు అందాలి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలని ప్రజలు చూస్తారు. తిట్లని తిట్టుకోవాలని చూడరు. మరి మీరు ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? సరే, మేము ఓడిపోవడం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆల్రెడీ ఇప్పటికి 2.5 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిపోయింది. అది మేము చేసిన దానికంటే ఎక్కువగా చేస్తామని అన్నారా వాళ్ళు? మేము 2,000 ఇస్తుంటే వాళ్ళు 4,000 ఇస్తాన్నారా? లేదు, మేము కొంత ఆడపిల్లలకు సహకారం చేస్తుంటే లేదు, స్కూటీ ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వివిధ రకాలుగా మాట్లాడవచ్చు. సహజంగా ప్రజలు, నేను పెట్టడం అనను, ప్రజలు సహజంగా అంబిషియస్ ఉంటారు. ప్రజలు కూడా అంబిషియస్ అనే కంటే కూడా కోరిక ఉంటుంది ప్రజలకు కూడా. ఈ ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వంతో వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలతో ఇంకా కొద్దిగా ఏమన్నా బెటర్గా అవుతుందేమో అని ఆలోచించడం తప్పేం కాదు, ఆలోచించుంటారు. అట్లా మేము ఓడిపోయి ఉన్నాం. కానీ అది నెరవేర్చడం లేదా అంటున్నాం. మేము ఎందుకు ఓడిపోయినాం అనేటువంటి విషయం, అది కాలం గడిచిపోయింది, అది గతించిన విషయం. గతించిన విషయాన్ని 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం, మేము ప్రతిపక్షంగా మేము అడుగుతున్నది సూటిగా, మేము ఎక్కడ వేరే రాజకీయాలు మాట్లాడకుండా మేము ఒకటే అడుగుతున్నాం. నువ్వు ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏ మాట చెప్పి అయితే అధికారంలోకి వచ్చినావో, నువ్వు ఏ హామీలు ఇచ్చి అయితే ప్రజల నుంచి ఓట్లు నువ్వు తీసుకున్నావో అది అమలు చేయని చెప్పేసి అంటా ఉన్నాం. మేము కొత్తగా వేరేం కాకమ్మ కబుర్లు చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా కూడా మీరు కాళ్ళలో కట్టలు పెడుతున్నారని చెప్పేసి కూడా మొన్న రేవంత్ రెడ్డి అన్నారు.
మూసి సుందరీకరణ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏది చేద్దామన్నా కూడా తెలంగాణని డెవలప్ చేద్దామన్నా కూడా బీఆర్ఎస్ ఎప్పుడు కలల కట్టలు పెడుతున్నారు అంటే అంటారు కదా. సుందరీకరణ విషయంలో మేము అభ్యంతరం చెప్పినాం. ఉమ్, నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా క్లియర్గా పీపీటీ ఇచ్చినారు. అవును, అవును. 16,000 కోట్ల రూపాయలతో జరిగేటువంటి మూసి సుందరీకరణ ఆ 55 కిలోమీటర్ల స్ట్రెచ్చే ఉమ్, 1,50,000 కోట్లకు పోవడం డెఫినెట్గా ప్రతిపక్షంగా మేము ప్రజల సొమ్ము నష్టమవుతుంటే మాట్లాడతాం కదా. ఉమ్, మాట్లాడకుండా మౌనంగా ఉంటే తప్పు చేసిన వాళ్ళు. ఉమ్, మా బాధ్యత ఏమి ఇచ్చినారు మీరు? మా బాధ్యత ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయండి, అడగండి అని మమ్మల్ని పక్కకు కూర్చోబెట్టినారు. మేము ఆ పని కూడా చేయకుండా నువ్వు ఏం తప్పులు చేసినా మేము ఉమ్, మౌనం ఉండేట్లేదు, దాన్ని కళ్ళల కట్టలు పెట్టేట్లయితుంది. ఉమ్, 1,50,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తా ఉమ్, అని, మూసి సుందరీకరణ చేస్తా అని ప్రజల్ని మోసం చేస్తా ఉంటే ఉమ్, మేము వాళ్ళ పక్షం ఉంటాం కదా. ఉమ్. మూసిలో అనేక మంది మేమేం అంటే చెప్పినాం చాలా స్పష్టంగా. ప్రజలకు కూడా నష్టం చేకూరకుండా చేస్తామని అంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కాదు. ఇల్లు కావచ్చు. అంటే అక్కడ 3,000 ఇండ్లు కోల్పోతా ఉన్నారు వాస్తవానికి. ఉమ్, మేము చేసినప్పుడు మా డిపిఆర్లో ఒక్క ఇల్లు పోకుండా ఇప్పటికే నాగోల్ నుండి అంబర్పేట వరకు 5 కిలోమీటర్ల స్ట్రెచ్ని మా ప్రభుత్వంలో ఉండగా మేము చేసి ఉన్నాం. దాదాపు 6 కోట్ల రూపాయలతోటి. ఉమ్, ఇవాళ 6 నుండి 7,000 కోట్ల రూపాయలతోటి ఆయన ఎక్కడో ఒక మొదటి ఫేసే అని అంటున్నాడు. ఉమ్, కానీ ఓవరాల్గా లెక్క చేస్తే దాదాపు 1,50,000 కోట్లు అవుతా ఉంది. ఉమ్, మా అభ్యంతరం ఏంటి అంటే ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళం, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు వెలుగుమాటలలో ఒక సబ్జెక్ట్ అవును, జరిగింది, అవును. దాదాపు 1000 మంది నిర్వాసితులు చేసిండ్రు. ఉమ్, అప్పుడు మేము ప్రజల పక్షాన మాట్లాడాలి కదా. ఉమ్, నువ్వు వచ్చి అడుగుతే ఎట్లయితుంది అని అంటే ఉమ్, డెఫినెట్గా మా పాత్రనే ప్రతిపక్షం. ఉమ్, మేము ప్రభుత్వంలో లేము. మేము ఉమ్. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము అంటే ఎట్లా ఖమ్మం ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ అది కబ్జా చేయడానికి బీఆర్ఎస్ చేతులు కూడా ఉన్నాయి అనేసి అంటున్నారు. అంటే ఉమ్, ఎవరి చేతులు ఉన్నాయి అనే కంటే కూడా మేము ఏమంటున్నాం, ఉమ్, అక్కడ ఉన్నటువంటి 32 ఎకరాలకు సంబంధించినటువంటి భూదాన్ భూమి ఏదైతే ఉన్నదో ఆ భూదాన్ భూమిని ప్రభుత్వం ప్రజలకు పంచిపెట్టాల్సిన అవసరం ఉండే. ఉమ్, అది పంచకుండా మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం దాదాపు 1000 మందిని అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటే ఆనాటి మా ప్రభుత్వం కావచ్చు, మాకంటే ముందున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఓవరాల్గా 3 ప్రభుత్వాల్లో జరిగినటువంటి నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. ఒక్కొక్కరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు. ఉమ్, వాళ్ళని కూలగొడుతుంటే మౌనంగా ఉంటాం మేము. తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి వాళ్లకు మేము ఇచ్చుకుంటామని చెప్తే ఎందుకు మౌనంగా ఉంటాం? ఉమ్, అది ఇంకోటి కళ్ళ ముందు కనిపించినటువంటిది. ఉమ్, అసలు ఎక్కడో మేము అనేక సందర్భాలు చెప్తా ఉన్నాం. 111లో అనేక మంది మంత్రులు ఉమ్, వాళ్ళు పెద్ద పెద్ద మహల్స్ కట్టుకుంటే, పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ కట్టుకుంటే అవి 111 పరిధిలోకి రావడమే కాకుండా ఉమ్, అందులో వాటర్ బాడీస్లో వస్తూ ఉన్నాయి. ఆ ఉమ్, వాటర్ బాడీస్లో వచ్చే వాటిని మేము మార్కింగ్ చేసి చెప్తా ఉన్నాం. ఫలాంది వెంకటస్వామి గారిది కావచ్చు, ఉమ్, ఆయన మహేందర్ రెడ్డి గారిది కావచ్చు, ఉమ్, కేవీపీ రామచంద్రరావుది కావచ్చు, ఉమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కావచ్చు, వీళ్ళందరిది కూడా ఉన్నాయి. ఈ ఉమ్, పెద్దవాళ్ళని వదిలిపెట్టేసి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ కోసం ఉమ్, పేదవాళ్ళ 70 గజాలది 100 గజాలది కూలగొడుతుంటే డెఫినెట్గా అభ్యంతరం చెప్తాం కదా మేము. ఉమ్, సో అటువంటి మా వైపు నుంచి వెళ్ళి చాలా క్లియర్, ఉమ్, చాలా పాజిటివ్గా ప్రజల పక్షాన కొట్లాడడానికి నిలబడి ఉన్నవే తప్ప మేము ఉమ్, రోజు రాజకీయం చేయడానికి ఏం కాదు. అందులో ఉమ్, అయినప్పటికీ మేము దాదాపు వాళ్ళు చెప్పిన ప్రకారమే 100 రోజుల తర్వాతనే మేము మాట్లాడడం మొదలు. వాళ్ళు ఏమన్నారు, 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడినారు. ఉమ్, 100 రోజులు నెరవేర్చినారు వాళ్ళు? నెరవేర్చలే కదా. ఉమ్, నెరవేర్చిన సందర్భంలో వాళ్ళు ప్రతిపక్షంగా మాట్లాడతాం. ఉమ్, ఇంకోటి, ప్రతిపక్షం మాట్లాడగానే మీరు కాళ్ళ కర్రలు పెడుతుండ్రు అని అంటేనే నీ యొక్క వైఫల్యము, నీ యొక్క చేతగాంతనము, నువ్వు ఉమ్, చేయవు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్, కాబట్టి తప్పకుండా ప్రజల ఉమ్, పక్షాన మేము నిలబడతాం. ఉమ్, ముఖ్యమంత్రి ఎంత రెచ్చగొట్టినా, ఉమ్. ముఖ్యమంత్రి ప్రతిపక్షంగా మమ్మల్ని ఎన్ని రకాలుగా అంటే విమర్శ ఏం చేసినా చేయదే అంటారా ఈ 2.5 ఏం సంవత్సరాలలో? చేసిందో మీరు ఉమ్, చెప్పండి. మీరు ఒక ఉమ్, రిపోర్టర్గా మీరు ఉమ్, చెప్పండి. ఈ ఉమ్, చేసినది ఉమ్, బస్సు ఒకటి తప్ప ఉమ్, అందరి బస్సులు కూడా బస్సులో ఎక్కినటువంటి మహిళల్ని సిగలబెట్టుకునేటట్టు చేసినాడు. ఉమ్, సరే, అది కొన్ని సందర్భాల్లో జరిగిన జెంట్స్కు టికెట్లు పెంచి లేడీస్కు ఫ్రీ అని చెప్పేస్తే ఉమ్, టికెట్ తీసుకున్న జెంట్కు సీటు లేదు, ఉమ్, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న మహిళ గొడవలు. ఉమ్, సో అది తప్ప ఏం చేసిండ్రో మీరు ఉమ్. చెప్పండి. అసలు స్పెసిఫిక్గా ఏదైనా ఉందా? ఏమి లేదు. అంటే నేను పోయినా వాళ్ళు ఏమంటారు అంటే మనకు కావాల్సిన మెయిన్ తిండి, ఇంత నీడ, ఇంత గుడ్డ అనేసి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు పోయినా. సన్నబియ్యం వస్తున్నాయి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవి కూడా లేకుండా అన్ని రాళ్ళే ఉండే అనేసి అని అంటున్నారు. సరే, ఉమ్, రాళ్ళు ఉండడము ఉమ్, ఒక్కరికి సంబంధించినటువంటి రాళ్ళు ఉన్నాయా, మెరుగులు ఉన్నాయా అనేటువంటి కంటే కూడా మా ప్రభుత్వంలో ఉమ్, చేయాల్సిందంతా మేము చేసినాము. ఉమ్, మా పట్ల ఎక్కడో తేడా ఉంది కాబట్టి ఓడగొట్టినారు కదా. ఉమ్, ఏమంటారు, ఇప్పుడు మౌలికమైనటువంటి మార్పు ప్రజలు తీసుకురావడానికి ఈ ఉమ్, ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ ఉమ్, లేదు, మాటలు తప్ప. ఉమ్, మీరు చెప్పండి, 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి
ప్రభుత్వము ఉమ్. 6 గ్యారెంటీలు అంటే ఒక్కట రేవంత్ రెడ్డి సభలో చెప్పేసిండు, కేసీఆర్ గతంలో మొత్తం అప్పుల కుప్ప చేసిండు, మిత్తులు కట్టడానికే సరిపోతుంది, ఇప్పుడు నా దగ్గర ఏం బట్టలు ఇప్పి చూసినా కూడా ఏం లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్పిండు అంటే అన్నమాట. తన చేతగాంతనాన్ని బయట పెట్టుకుంటూ నేను ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ నేను తీసుకురాలేను, నా వల్ల కాదు, ఉమ్. నేను ఊరికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాను, ప్రజల్ని మోసం చేసినాను, ప్రజల్ని మభ్యపెట్టినాను అని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకుంటే అదైనా తేలిపోతుంది కదా. కాబట్టి మేము అందుకే ఆయన వ్యవహారం మాకు తెలుసు. మీ ప్రశ్న కరెక్ట్గా రేవంత్ రెడ్డి చేతగాంతనం అనేటువంటి ప్రశ్న ఏదైతుందో కళ్ళ ముందు అవ్వబడుతుంది కాబట్టి మేమంటున్నటువంటి మాట ప్రజలను అందుకే అనేక సందర్భాల్లో అండగా నిలబడుతున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఆగండి, ఈయన ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితమైన హామీలు, ఈయనతో కాదు అని తేలిపోయింది కాబట్టి ఎట్లోట్లా ఓపిక పట్టండి అనే మాట అంటున్నాం. ఇంకా అది తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. నిజానికి ఆయనని మధ్యలో దింపాలి అనేటువంటి ఆలోచన కూడా ఎవరు చేయరు. అంటే గతంలో అన్నారు కదా, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది 100 రోజుల పాలన తర్వాత, అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత కొద్ది రోజులకే అన్నారు రేవంత్ రెడ్డి. చాలా మట్టుకు డిస్కషన్స్ కూడా వచ్చినాయి. కొంత అది ఉంటే ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడచ్చు. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది, గౌరవం ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకు మెజారిటీ వచ్చింది. వాళ్ళని 5 ఏళ్ల కోసం గెలిపించినారు. 5 ఏళ్ళు ఉండాల్సిందే, డెఫినెట్ గా 5 ఏళ్ళు ఉండాలని మేము బలంగా ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా నేను చెప్తా ఉన్నాను. 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే, అప్పుడే ప్రజాస్వామ్యం కూని కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 100 రోజుల పాలన తర్వాత మళ్ళీ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. దాంట్లో ఎందుకు చూపించుకోలేకపోయింది మరి బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు చేసిన తప్పులు ఉన్నా కూడా. అంటే నేనేమంటున్నాను, ప్రజలకు ఏదో ఒక జంక్షన్ లోనే వాళ్ళు గతంలో ఎట్లా మోసపోయినరు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఆ జంక్షన్ ఇంకా చేరుకోలేదని మేము అనుకుంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి 6 నెలలే, కానీ మీకు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 7.5 నుండి 8,000 సర్పంచ్లు గెలుచుకున్నాం మేము. అదే మీరు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చూడండి ఎన్ని గెలుచుకున్నారు, దాదాపు 2-2.5 వేలు దాటదు, వాళ్ళు 2,000 కూడా దాటదు. మేము 7.5 నుండి 8,000 అవి గెలుచుకున్నాం. తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా మెజారిటీ సీట్లు గెలుచుకున్నాం, మెజారిటీ సీట్లు. అందుకే మాకు వచ్చినటువంటి ఫలితాలను చూసినప్పుడు డెఫినెట్గా మాకు బెటర్ అయినట్టు ఫలితాలే. మీకు గతంలో మున్సిపల్ ఎన్నికల్లో ఒకసారి మీరు చూడండి, దాదాపుగా మాకు 1,300-1,200 మున్సిపల్ ఏది కౌన్సిలర్లు వస్తే ఆనాడు వాళ్ళకి బహుశా 200-300 కూడా రాలేదనుకుంటారు. ఆనాడు ఈ మున్సిపల్ చైర్మన్ల విషయానికి వద్దాం, 112-113 మాకు వస్తే వాళ్ళకి కేవలం 4-5 వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వైఫల్యం, కానీ ఇవాళ మేము ప్రతిపక్షంగా ఉండం కూడా మాకు వచ్చినటువంటి ఫలితాలు చూస్తే చాలా దాదాపు స్ట్రైట్గా మేము 18 గెలిచినాం. కానీ వాళ్ళు గుంజుకోకపోయి ఉంటే దాదాపు 28 గెలుస్తాం మేము. మీకు ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, కేతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, జనగామ కావచ్చు, ఇవన్నీ కూడా మా చేతులకు వెళ్ళి లిటరల్లీ గుంజుకున్నారు వాళ్ళు. అయినప్పటికీ స్ట్రైట్ గా 18 గెలిచినాం. కానీ అదే మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు గతంలో 4 గెలుచుకున్నారు. సో మా పర్ఫార్మెన్స్ బాగుంది, ప్రజల్లో మాకు విశ్వాసం ఉంది, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. రోజు రోజుకి మా ఓటింగ్ పర్సెంట్ కూడా ఇప్పుడు 30కి చేరుకున్నాం మేము. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 16% ఓటింగ్ ఉంటే మొన్నటి మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చేసరికి మేము 30% చేసుకున్నాం. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. సార్, ముఖ్యంగా మనకి తెలంగాణ కోసం కొట్లాడారు చాలా మంది అమరులయ్యారు. తెలంగాణ రావడానికి నిరుద్యోగుల కారణం ముఖ్యంగా. సో అలాంటి నిరుద్యోగులకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి నిరుద్యోగులు అంటారు. ఇప్పుడు కూడా పట్టించుకుంటలేరు అనేసి అని అంటారు. మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎట్లా? ఎవరన్నారు? సరే, ఆ పదాన్ని తీసుకొని పదే పదే మేము ఇచ్చిన ఉద్యోగాల్ని ప్రచారం చేసుకోవడంలో వెనుకబడి ఉండవచ్చు, కానీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, లెక్కలతో సహా చెప్పినాం. ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేటువంటి కేటగారికల్ గా లెక్కలతో పాటు చెప్పినాం మేము. సరే, దాన్ని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కాబట్టి సహజంగా వచ్చేటువంటి చిన్న చిన్న వ్యతిరేకతల్ని ఆసరగా తీసుకొని దాని నుంచి మా నిరుద్యోగ యువతని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కొత్తగా ఇచ్చినటువంటి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి. మేము ఇచ్చినటువంటి మా నోటిఫికేషన్ల ద్వారా జరిగినటువంటి రాత పరీక్ష ద్వారా అయినటువంటి పాస్ అయినటువంటి వాళ్ళకి ఎల్బీ స్టేడియంలో సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నాడు తప్ప ఆయన స్పెసిఫిక్ గా కొత్త నోటిఫికేషన్స్ ఎన్ని వేసినాడు, 8,000. ఇప్పటికి 2.5 సంవత్సరాలు, దాదాపు హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది. ఇవాళ నిజానికి ఇప్పుడు అబద్ధపు బడ్జెట్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం. అంత అబద్ధపు బడ్జెట్. ప్రతి కారుకు 8,900 కోట్ల రూపాయల రైతు బంధు ఇస్తున్నాడు అని చెప్పేసి గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. ఒక్కటే కాదు, అనేక అబద్ధాలైనటువంటి మాటలు గవర్నర్ చేత, ఆయన కొత్తగా వచ్చిండ్రు గవర్నర్ చేత గతంలో ఎప్పుడు మాట్లాడలేదు అబద్ధాలు. అంటే మేము చేసేటువంటివి దాదాపుగా
ఉమ్. అబద్ధాలు మాట్లాడడం కాదు, మేము ఉమ్. చేస్తామనేటువంటి విశ్వాసంతో ఉమ్. మేము మాట్లాడుతూ పోతే దాంట్లో కొన్ని కాకపోవచ్చు. ఉమ్. కానీ పూర్తిగా అసలు ఏం పని జరగకుండానే గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలు మాట్లాడిస్తా ఉన్నారు. ఉమ్. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా చేతగాని ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ ప్రభుత్వంతో ఉమ్. కాదు, ఉమ్. ఇంకా ప్రజలు కష్టపడ్డా ఉమ్. 2.5 సంవత్సరాలు ఆగాల్సిందే. డెఫినెట్గా మా ప్రభుత్వం ఉమ్. వస్తుంది. మా ప్రభుత్వంలో తప్పకుండా 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి సందర్భంలో ఆ 10 సంవత్సరాల అంటే అభివృద్ధిని కంటిన్యూ ఆగిపోయిందని చేస్తాం. అనుకుంటున్నారా మీరు? చాలా ఉమ్. స్పష్టం కదా, కళ్ళ ఉమ్. ముందు కనిపిస్తుంది కదా. ఉమ్. ఇంకా కళ్ళ టైం ముందు ఉంది కదా, ఇంకా ఇవాళ 3 సంవత్సరాలు. ఉమ్. తలసరి ఆదాయం ఎంత ఉందో ఇవాళ, గతంలో ఎంత ఉంది తలసరి ఆదాయం ఇవాళ మీరే ఉమ్. అంటున్నారు మీ ప్రశ్నలని. ఉమ్. నన్ను దొంగలాగా చూస్తా ఉన్నారు, ఢిల్లీకి పోతే ఉమ్. చెప్పులెత్తుకపోవడానికి వచ్చిండేమో అనుకుంటున్నారని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలే చూసినాం. ఉమ్. ఇంకా ఇటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అనుకోని ఎక్కడి నుంచి తెస్తాడు? ఆకాశంలోకి వెళ్ళి ఉమ్. కొత్తగా బడ్జెట్ సృష్టిస్తాడా? ఉమ్. ఉన్నటువంటి బడ్జెట్ని మిస్యూజ్ చేస్తా ఉన్నాడు. ఉమ్. ఈ వచ్చేటువంటి ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని మిగతా వాటిని కూడా మిస్యూజ్ చేస్తా ఉన్నారు. ఉమ్. ఇప్పుడు 6 నుండి 7,000 కోట్ల రూపాయలు ఉమ్. గాంధీ సరోవర్కి సంబంధించి ఉమ్. సాక్షాత్తు గాంధీ మనోడు చెప్తున్నటువంటి మీరు మాట. మీరు కూడా పెట్టారంట కదా, 1,00,000 కోట్లు పెట్టారంట మరి దానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా దోచుకుర్రు అనేసి కూడా అంటున్నారు మరి. పదే పదే కాళేశ్వరం పైన జరిగినటువంటి చర్చ ఇప్పటికి ఎప్పుడో ఎన్నోసార్లు జరిగింది, కొత్తగా మళ్ళీ నేను ఉమ్. చెప్పాల్సిన అవసరం లేదు. 93,000 కోట్ల రూపాయల ఉమ్. ఖర్చు అయినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుంది. ఉమ్. అబద్ధమే కదా. ఉమ్. దాని పర్యవసానం, అది కట్టిన దాని కొనసాగింపు, దాదాపుగా 36 లక్షల ఆయకట్టుకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కాళేశ్వరం ద్వారా జరిగింది కదా. ఉమ్. అంతెందుకు, ఇవాళ ఆయన మూసి సుందరీకరణలో భాగంగా వచ్చే ప్రతి చుక్క కూడా కాళేశ్వరం ద్వారా రావాల్సిందే కదా. మల్లన్న సాగర్ని లింక్ చేసుకుంటా అంటున్నాడు కదా. మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? కాళేశ్వరం ద్వారానే కదా. సో ఉపయోగంలోకి వస్తుంది కదా. కాబట్టి కనిపిస్తున్నది ఒకటి, మాట్లాడుతుంది మరొకటి అయితే ప్రజలు గమనిస్తారు. కాబట్టి కాళేశ్వరంలో అవినీతి అనేటువంటి మాట కేవలం అది అందమైనటువంటి పదంగా ఉపయోగించుకున్నారు తప్ప అది నిజం కాదు అనేటువంటి చాలా సందర్భంలో తేలిపోయింది. ఇవాళ చూడండి, మీరు గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక చెరువులు ఎండిపోతున్నట్టుగా ఇవాళ కనిపిస్తా ఉన్నది. చాలా క్లియర్ గా పత్రికల్లో వస్తా ఉన్నాయి, చెరువులు ఎండిపోతా ఉన్నాయి. ఒకప్పుడేమో చెరువులు 360 రోజులు తొనికిసలాడుతూ ఉంటే ఇవాళ ఎండిపోతా ఉంది. కాబట్టి కాళేశ్వరం ద్వారా తెలంగాణకు లాభం జరిగింది అనేటువంటి విషయం ఒక్క సందర్భం కాదు. మన దిగుబడి వచ్చినటువంటి అదే ధాన్యమే చాలు. ఇవాళ దేశంలోనే ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతము నెంబర్ 1 ఉంటుండే ధాన్యం దిగుబడిలో. తెలంగాణ ఎందుకు నెంబర్ 1 మరి? కాళేశ్వరం, అదేవిధంగా కృష్ణ మీద కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది. ఇవాళ దాదాపు వాళ్ళే చెప్తున్నారు 70,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది అని. ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఎంత ఉన్నది? 15,000 16,000 ఎప్పుడు దాటింది. అటువంటిది 70,000 దాటింది అని అంటే డెఫినెట్గా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా వచ్చినటువంటి దిగుబడి. మీరు ఫ్రాంక్గా చెప్పండి సార్, తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ డెవలప్ అయింది అనుకుంటున్నారా? చాలా సింపుల్గా, మరి అది ఎవరికైనా కళ్ళు లేని వాళ్ళు ఉండాల్సింది తప్ప ఏ సామాన్యుడిని, ఏ చిన్న వ్యక్తిని గ్రామీణ ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా కానీ తెలంగాణ ఏ స్థాయిలో డెవలప్ అయిందని వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో గుడ్డిగా చెప్తుంటారు అనుకుందాం, మొరటిగా చెప్తారు అనుకుందాం. నేను లెక్కలతో సహా చెప్తాను. తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత బడ్జెట్ 18,000 కోట్లు ఎన్నడూ దాటలేదు. తెలంగాణ ప్రాంతపు బడ్జెట్. కానీ ఖర్చు పెట్టింది 12 నుండి 13,000 కోట్లు ఎన్నడూ దాటలేదు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి. కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే 2014లో మొట్టమొదటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే 95,000 కోట్ల రూపాయలు. మేము దిగిపోయినాడికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది 2,92,000 కోట్లు. అభివృద్ధి ఇది 18,000 కోట్లు ఎక్కడ, 2,92,000 కోట్లు ఎక్కడ. నేను ఇంతకుముందు చెప్పిన దిగుబడి చాలు, నేను చెప్తున్న ఈ లెక్కలు చాలు, ఇవన్నీ లెక్కల మీద ఉన్నాయి. ఇవాళ ఆయన పెట్టినటువంటి బడ్జెట్ బహుశా ఇప్పుడు నేను చూసుకోలేదు, ఆయన కూడా 2.5 దాకా పెట్టి ఉంటాడు. 2.5 2.70. ఎక్కడి నుంచి వెళ్ళి సంపద వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళి పెట్టుకునే కెపాసిటీ వచ్చింది? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ 10 సంవత్సరాలు చాలా వ్యూహాత్మకంగా ప్రజల సంపదని పెంచినటువంటి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇవాళ బడ్జెట్ పెరిగింది, తెలంగాణ అభివృద్ధి జరిగింది. తెలంగాణ కోసం అందరు ఇవాళ రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఇటు వస్తుంటే ఈయన చూసి వస్తా అంటుండ్రు. ఆయనే చెప్తున్నాడు, నా చెప్పులు ఎత్తుకపోతానికి వచ్చిందేమో నన్ను అని అనుకుంటుండు అని. అటువంటి ఆయన చూసి రారు కదా. 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కొనసాగింపుగా ఇక్కడ సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఉన్నది, మా పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండవు అనే నమ్మకాన్ని మేము ఇంతకాలం కల్పించడం కాబట్టి ఇవాళ పెట్టుబడిదారులు వస్తున్నారు,
అభివృద్ధి జరిగింది. అందుకే 2,92,000 కోట్ల బడ్జెట్కు మేము ఆనాడు పెట్టినామంటే అభివృద్ధి జరిగింది. సార్ మీరు ఎప్పుడు కేసీఆర్ అడుగుజాడలు నడుస్తారు. కేసీఆర్ అంటే చాలా గౌరవం ఉంటది మీకు. తెలంగాణ అంటే అంతకన్నా ఎక్కువ గౌరవం ఉంటది. మరి మీకు అన్యాయం జరిగింది అనుకోవచ్చా బీఆర్ఎస్ ప్రభుత్వంలో? ఏమేముంటే తెలంగాణ వచ్చింది చాలు కదా, నాకేం కావాలి? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే మేము మాలాంటి వాళ్ళం అందరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం ఈ పదవి, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ కోసం రాలేదమ్మా. మేము వచ్చింది కేవలం తెలంగాణ కావాలని వచ్చిన వాళ్ళం. అసలు తెలంగాణ తెచ్చడం అనేటువంటి సంతృప్తి కంటే పెద్ద పదవి ఏముంటది ప్రపంచంలో? తెలియని వాళ్ళు చాలా మరుగుజ్జగా ఆలోచించేవాళ్ళు, చాలా చిన్నగా ఆలోచించేటువంటి కొంతమంది, మా ఫలాని పదవులు రాలేదు, నేను ఎంపీని కాలేదు, ఎమ్మెల్యేని కాలేదు, మంత్రిని కాలేదు, అంటే అందరు స్వార్థంతోనే కదా వచ్చారు రాజకీయ. అదే అంటున్నాను. వాళ్ళేమో కేవలం స్వార్థంతో మాత్రమే ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని వాళ్ళు వచ్చినారు. మేమేమో ప్రజల కోసం తెలంగాణ కావాలని వచ్చిన వాళ్ళకు మాకు తేడా డెఫినెట్గా ఉంటుంది. అందుకే మాకు తెలంగాణ వచ్చింది అనేటువంటి పెద్ద పదవి కంటే, తెలంగాణ ఉద్యమకారుడు అనే పెద్ద పదవి కంటే ఇంకా పెద్ద పదవులు అసలు ఇంకా రావు. నేను చాలా సింపుల్ ఇంకో మాట చెప్తాను, ఎక్కడ చెప్పలే నేను. ఇప్పుడు నేను కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఎవరైనా, నేను ఎమ్మెల్సీగా ఉండవచ్చు కొంతకాలం, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చు. కానీ రేపు పొద్దున మేము ఈ భూమి నుంచి పోయిన తర్వాత మమ్మల్ని మాజీ ఉద్యమకారుడు అన్నారు. మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారుడు అంటారు మమ్మల్ని. కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని, మంత్రులుగా ఉన్న వాళ్ళని, ఎంపీలుగా ఉన్న వాళ్ళని మాజీ ఎంపీ, మాజీ మంత్రి అంటారు. కాకపోతే ఉద్యమకారులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అంటారు కదా మరి. ఎందుకంటే కేటీఆర్ మొన్న అన్నాడు ఈసారి గతంలో మోసం జరిగింది, అన్యాయం జరిగింది వాస్తవమే, కానీ ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ అండి ఆ స్థాయిలో మేము ఉద్యమకారుల వరకు చేరుకోలేకపోయినా మేము డెఫినెట్ కవర్ చేస్తారా మీరు? కాదు, కవర్ కాదు. ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఎట్లా డిఫైన్ చేస్తామని నేను ఏమంటున్నాను, ఉద్యమకారులు అనే వాళ్ళకి ఏదన్నా మనము కార్డు ఇచ్చినామా? ఉద్యమకారులు ఎంతమంది ఉంటారు? ఉద్యమకారులు అంటే లక్షల మంది ఉంటారు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు దాదాపు కొన్ని లక్షల మంది. అసలు తెలంగాణ తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి రాని మనిషే లేడు. కాబట్టి నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు? ఎంతమందిని నువ్వు పనిచేస్తావు? ఎంతమందికి నువ్వు అభివృద్ధికి దగ్గర తీసుకో అంటే వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందేటట్టుగా, లేకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా సహకారం చేస్తావు? చేయలేవు కదా. కాబట్టి ఉద్యమకారులు అని అనుకున్నప్పుడు నువ్వు 1,000,000 మందికి చేస్తే కూడా 1,000,000 ఆయన మిగిలి ఉంటాడు, నాకు అన్యాయం జరిగింది అని అంటాడు. డెఫినెట్గా ఉంటారు. కాబట్టి ఏమంటున్నాను, ఏ మేరకు రీచ్ అవుతున్నది కాలం ప్రకారము డెఫినెట్గా కొన్ని అందుతూ ఉంటాయి. ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి కావచ్చు. అంతేందుకు ఆనాడు 69లో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ చాలా మంది సహకారం అందింది లేదు. స్వాతంత్రం యుద్ధంలో పనిచేసినటువంటి వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలా పేదరికంతో ఉన్న వాళ్ళు, సహకారం అందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వం నుంచి. కాబట్టి ఒక పెద్ద మహోద్యమం జరిగినప్పుడు, ఒక పెద్ద లక్ష్యం కోసం జరిగినప్పుడు డెఫినెట్గా వ్యక్తులకు అక్కడక్కడ నష్టాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి. వ్యక్తి నష్టమే మొత్తం వ్యవస్థ నష్టం కాదు. ఇప్పుడు ఒకవేళ నేను మంత్రిని కాలేదు, లేకపోతే నేను ఎంపీని కాలేదు, ఇంకోటి ఏ స్థాయిలో కాదంటే నాకు వ్యక్తిగతంగా నాకు నష్టం జరగవచ్చు. అంత మాత్రం నాకు జరిగిన నష్టం అంతా ఈ ప్రపంచానికి జరిగిందని నేను భావిస్తే తప్పవుతుంది. కానీ నా కోణంలో నేను చూసినప్పుడు వ్యక్తిగా నాకు ఏదైనా నష్టం జరిగితే నాకు జరిగి ఉండవచ్చు, కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని చూడాలి తప్ప నేను వ్యక్తిగా చూసుకున్నప్పుడు నా బాధ ప్రపంచం బాధ, నేను నవ్వుతే ప్రపంచం అంతా నవ్వాలి అని అనుకుంటే పొరపాటు అవుతుంది. అందుకే డెఫినెట్గా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పనిచేసినటువంటి మాలాంటి ఉద్యమకారులు ఏ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగిందనే కోణంలో చూడాలి. కానీ నాకు నష్టం జరిగింది కాబట్టి తెలంగాణ మొత్తం బాగలేదు, నేను మంత్రిని అయినా కాబట్టి చాలా తెలంగాణ సుభిక్షంగా ఉంది, ఇది తప్పు విధానం. కాబట్టి మనం ఆ కోణంలో చూడడం అనేటువంటిది సహజంగా ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం. నేనేం చాలా మంది నేను తప్పు పట్టను. కొంతమంది ఏంటంటే అయ్యో నాకేం కాలే కదా అనేటువంటి వాళ్ళు విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి బాధ, వాళ్ళని నేను అసలే తప్పు పట్టను. కానీ నీ బాధ ప్రపంచం బాధ కాదు. నువ్వు పనిచేసినటువంటి సంస్థ నీకు కొన్ని సందర్భాల్లో అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ నీ సంస్థ చేసినటువంటి ఉద్యమం ద్వారా, నీ పార్టీ చేసిన ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ ద్వారా జరిగిన ఇంతకుముందు చెప్పిన మీ లెక్కలుతో ఈ రాష్ట్రానికి 3.5 కోట్ల మందికి ఎంత లాభం జరిగింది చూడాలి. అది చూడకుండా నా ఒక్కడికి నష్టం జరిగింది కాబట్టి ప్రపంచం మొత్తానికి నష్టం జరిగింది, తెలంగాణ రావడం అనవసరము, రావడంతో నష్టపోయాను అని మాట్లాడడం అనేటువంటిది సరే ఆ నిమిషానికి వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత అందామా, బాధ అందామా దాంట్లో భాగంగా చూడాలి తప్ప దాన్ని ఏం పెద్దగా ఇది ప్రపంచపు అంశంగా చూడాల్సిన అవసరం లేదు. సరే, మీకు స్వార్థం లేదు, ఉద్యమకారుడు అనే గొప్ప పదవి పేరు నాకు ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు. మీకు అన్యాయం జరగలేదని మీరు అంటున్నారు. మరి కవితకు అన్యాయం జరిగిందా? కేసీఆర్ నేను అందుకే అంటున్నామ్మా, తను కూడా తెలంగాణ కోసం వచ్చినటువంటి
అమ్మాయి. కవిత కూడా 2008లో జాగృతి పెట్టినాడు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు Hmm. ఇవన్నీ కూడా ముందుకు పోవాలని తను తండ్రికి అండగా ఉండి బతుకమ్మని ఎత్తుకొని తెలంగాణ సమాజంలోకి వచ్చింది. Hmm. ఆమె వచ్చినాడు కూడా నేను ఎమ్మెల్యే అవుతాను, ఎమ్మెల్సీ అవుతాను, ఎంపీ అవుతానని వచ్చిందని నేను అనుకోను. Hmm. ఆమె వచ్చినాడు కూడా Hmm. డెఫినెట్గా ఈవెన్ కేటీఆర్ గారు 2006లో వచ్చినాడు కూడా Hmm. వాళ్ళకి మంచి ఉద్యోగాలు చేస్తాను. ఆనాడికి కేటీఆర్ గారికి నాకు 5 లక్షలు 6 లక్షలు అనుకుంటాను బహుశా Salary. శాలరీ. Hmm. సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి Hmm. ఆయన హెడ్ ఉంటుండే Hmm. ఒక అమెరికా కంపెనీకి. Hmm. దాన్ని వదులుకొని తండ్రి పడుతున్నటువంటి కష్టానికి అండగా నిలబడదామని 2006లో Hmm. తను వచ్చినారు. Hmm. కొనసాగింపుగా కవిత గారు కూడా 2008లో వారు వచ్చినారు. వీళ్ళు వచ్చినాడు, ఇద్దరు వచ్చినాడు. కానీ మాలాంటి వాళ్ళని పనిచేసినాడు. మేము తెలంగాణ అయిపోతుంది, అయిపోయిన తెల్లారి మేము మంత్రులం అవుతామని అనుకున్న వాళ్ళం కాదు, Hmm. కవిత గారితో సహా. కానీ కాలంతో పాటు పనిచేసినాం, కష్టపడ్డాం. Hmm. కేసీఆర్ గారు అడుగుజాడలు నడిచినాం, తెలంగాణ వచ్చింది లక్కీగా. Hmm. వచ్చిన తర్వాత సందర్భాన్ని బట్టి వ్యక్తుల ప్రయారిటీ ప్రకారం ఎవరికి రావాల్సిన అవకాశాలు వాళ్ళకి వస్తాయి. అవును. వచ్చేటువంటి అవకాశాన్ని అందులో ఎక్కడో ఒక ముక్క, చిన్న ముక్క జరగకపోయేసరికి, అది జరిగేసరికి మొత్తం ఇప్పటివరకు నాకు ఏమీ జరగలేదు, అసలు నాకు మొత్తం అన్యాయమే జరిగింది పార్టీలో అని ఎవరైనా మాట్లాడి తప్పవుతుంది కదా. Hmm. ఆ సందర్భానికి ఇప్పుడు కవిత గారి విషయానికి వద్దాం. Hmm. కవిత గారు డెఫినెట్గా మొట్టమొదటి తెలంగాణ వైపు నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిగా పార్లమెంటు సభ్యురాలుగా ఒక మహిళకు పోయింది. అంత Hmm. గొప్ప అవకాశం అవును, అవును. ఆమె. Hmm. 2018లో పోటీ చేసింది. సరే తను గెలవలేకపోయింది, అవకాశం రాలేదు. Hmm. మళ్ళీ ఎమ్మెల్సీగా అయింది. కానీ తను తెలంగాణ ఉద్యమకారురాలుగా Hmm. గొప్ప భాగస్వామ్యం ఉంది ఆమెకి. బతుకమ్మని ఎత్తుకొని తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రపంచానికి తీసుకొని పోయింది Hmm. కవిత. Hmm. ఆ విషయాన్ని గుర్తిస్తూనే Hmm. కానీ కొన్ని సందర్భాలలో తనకు ఎక్కడో ఇబ్బంది జరిగింది అనగానే మొత్తం పార్టీ అంతా మంచిది కాదు, కేసీఆర్ గారు మంచిది చేయలేదు, Hmm. కేటీఆర్ గారు అసలు ఎవరిని పట్టించుకోరు, ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఎటువంటి ఇండికేషన్ పోతుంది అని అంటే Hmm. డెఫినెట్గా తనకు వ్యక్తిగతంగా ఏదైనా చిన్న నష్టం జరిగితే అది ప్రపంచం అంటే నష్టం కాదు. మీరేమనుకుంటున్నారు, ఆమెకి ఎక్కడ నష్టం జరిగింది అనుకుంటున్నారు? ఆమెనే చెప్తుంది కదా చాలా Hmm. సందర్భాలు, నన్ను పట్టించుకోలేదు Hmm. ఆ కేసులో. అంటే వాస్తవం అది? ఎట్లా వాస్తవం? Hmm. మీరే అందరు చూసినారు అనేక Hmm. సందర్భాల్లో ఢిల్లీకి పోయి, జైళ్ళలోకి పోయి, Hmm. ఢిల్లీలో ఆమె పోయేప్పుడు కానీ, ఆమె జైల్లో ఉన్నప్పుడు కానీ, మళ్ళీ వచ్చేటప్పుడు. Hmm. ఇంతెందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎక్కడో లండన్కి వెళ్ళి వస్తున్నాను ఆ రోజు, Hmm. కవిత గారు జైలు నుండి వచ్చేప్పుడు. Hmm. నేను లండన్లో ఎయిర్పోర్ట్లో ఉన్నా, నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసినాడు. Hmm. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే ఆయనకు తెలియదు నేను Hmm. లండన్లో ఉన్నా తెలియదు. Hmm. నేను ఫోన్ ఎత్తి ఎక్కడ ఉన్నావు అంటే నేను లండన్లో ఉన్నాను వస్తున్నాను అని అంటే, నాది లక్కీగా ఢిల్లీ వయా ఢిల్లీ ఫ్లైట్, ఓకే. నా ఫ్యామిలీతో వస్తున్నాను నేను. ఓకే. Hmm. ఆ రోజు అరే ఆమె రిలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక రోజు కోసం నా Hmm. ఫ్యామిలీని అంతా కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపి నేను ఢిల్లీలోనే ఉండి ఆమె Hmm. రిసీవ్ చేసుకొని, Hmm. అంటే నేను ఒక పార్టీ నాయకుడుగా నాకే కాన్సర్న్ ఉంటే అన్న, అది సొంత అన్న, అవును. ఆయన కంప్లీట్గా ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు మాట్లాడి Hmm. ఆమెకు పూర్తిగా అండగా నిలబడితే పార్టీ అండగా నిలబడది, యాజ్ ఏ బ్రదర్ కూడా ఆయన అండగా నిలబడ్డాడు. Hmm. కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదని ఒకే ఒక కారణం చూపించి, అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమె మొన్న చెప్పడం జరిగింది. నేను నెత్తి మీద బతుకమ్మని పెట్టుకుంటా, అదే ప్లేస్ లో లిక్కర్లు పెట్టారు ప్రతిపక్ష తప్పే పార్టీలు. కదా. కాకపోతే మా పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేరు అని చెప్పేసి కూడా అంటే అన్నది కదా. నేను అదే అంటున్నాను కదా, 100లో 99 చేసి ఒక్కటి చేయకపోతే ఆ ఒక్కటే ప్రధానంగా పట్టుకొని Hmm. ఇదే మొత్తంగా చూపించడం అనేది తప్పు అంటున్నాను నేను. Hmm. నిన్ను తెలంగాణ ఉద్యమకారినిగా, కేసీఆర్ గారి కూతురుగా ప్రపంచం డెఫినెట్గా గౌరవించింది. Hmm. నువ్వు బతుకమ్మ ఎత్తుకొని పోతే ఈ బతుకమ్మని Hmm. ప్రజల బతుకమ్మగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఒక తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళందరూ కూడా. Hmm. ఆనాడు అంత గొప్ప గౌరవం దొరికినటువంటి సందర్భంలో ఎవడో పనికిమాలిన వాడు Hmm. డెఫినెట్గా ఒక మహిళని, నేను కవిత అని మాట్లాడకుండా ఏ మహిళనైనా, Hmm. ఒక మహిళని ఆమె, నేను ఇంకోటి మాట మీకు బలంగా చెప్తాను, మాది ఇంటర్నల్ సమావేశం జరిగింది Hmm. కావ్య. ఆ సమావేశం ఈ విషయం ఎక్కడ రివీల్ చేయలేదు, నీకే మొట్టమొదటిసారి రివీల్ చేస్తున్నాను. కవిత గారి మీద కేసులు నమోదవుతున్నటువంటి సందర్భంలో, ఆమె మీద రోజు రోజుకి తీవ్రమవుతున్న సందర్భంలో మా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఆందోళన పడి Hmm. ఆయన ఓ రోజు మేము ఎవరైతే మీడియాతో మాట్లాడేటువంటి వాళ్ళము ఒక 15-20 మందిని, Hmm. దాదాపు 15-20 మందితో సమావేశం ఏర్పాటు చేసినారు. Hmm. మాకు ఆయన బ్రీఫ్ ఇవ్వడం, అసలు ఈ కేసు ఏంది, కేసు పూర్వాపరాలు ఏంది, Hmm. మనం ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి, ఎట్లా అవతల పక్షాన్ని మనకు సంబంధం లేని అంశాన్ని మనకు అంటగడతా ఉంటూ Hmm. ఎట్లా చేయాలనే విషయం మాకు బ్రీఫ్ ఇవ్వడానికి సమావేశం. Hmm. ఆ సమావేశంలో మాకు ఆయన
కవిత గారు ఈ ఇష్యూలో ఎక్కడ కూడా సంబంధం లేనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ మాకు చెప్పారు. వివరించి చెప్పినారు. దాని కొనసాగింపే మనం చాలా సందర్భాల్లో ఛానళ్ళలో మాట్లాడడం, మాలాంటి వాళ్ళం అన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చినాం. అయితే ఆ సమావేశంలో నేనే ఆ సమావేశంలో ఉన్న చాలా మందికి గుర్తుండి ఈ మీ ఇంటర్వ్యూ తర్వాత చూసిన తర్వాత వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటుంటారు నేను చెప్పే పదం. నేను ఏమన్నానంటే ఆ రోజు కవిత నిందితురాలు కాదు బాధితురాలు అనే మాట నేను చెప్పినాను. మొట్టమొదటిసారి నేనే ఆ మాట చెప్పినాను. ఆమె నిందితురాలు కాదు బాధితురాలు. ఆ పాయింట్ని మా వాళ్ళందరూ తీసుకొని మేము ఎక్కడ మాట్లాడినా ఆమె నిందితురాలు కాదు బాధితురాలు అని మాట్లాడుకోవచ్చు. అంటే నేను ఒక వ్యక్తిగానే ఇట్లా ఆయన ఓన్ బ్రదర్గా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మామూలుది కాదు. ఆమె విడుదల కావడం విషయంలో కానీ మమ్మల్ని అందరినీ సమాయత్తం చేసేవడం విషయం కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2001లో కేసీఆర్ గారితో అడిగేసి ఆయన నాయకత్వంలో పనిచేసుకుంటూ వచ్చిన వాడిని. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు నాలాంటి సీనియర్లు అందరూ కూడా ఆమెకు అండగా నిలబడి ఉన్నారు. ఇంకేం ఇప్పుడు ఒక్క కేసీఆర్ గారు మాట్లాడినంత మాత్రం మొత్తం పార్టీ మాట్లాడలేదు అని మాట్లాడితే ఎట్లయితే కేసీఆర్ గారు తండ్రిగా ఆయన అనుభవించిన బాధ మామూలు కాదు. ఆయన నరకం అనుభవించినాడు. ఈ కేసుని బిడ్డ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక కూతురుగా బయట మాట్లాడు కదా తండ్రిగా ఆయన ఎట్లా అందుకే ఏమంటున్నాను పార్టీ అండగా నిలబడలేనటువంటి మాట ఎవరైనా మాట్లాడితే అబద్ధం మాట. డెఫినెట్ గా పార్టీ అంతా ఆమెకు అండగా ఉన్నది. ఇప్పుడు నేను ఇంటర్నల్ గా జరిగిన ఈ సందర్భమే చెప్తా ఉన్నా మీకు. నేను మా సమావేశంలో నేను అన్నటువంటి మాట ఆమె నిందితురాలు కాదు బాధితురాలు. నేను ఇవాళ కూడా అదే అంటున్నాను. ఆమె నిందితురాలు అని మేము అనుకోవట్లేదు, బాధితురాలు కానీ మేము ఇప్పటికి భావిస్తా ఉన్నాం. ఎవరైనా పిచ్చివాడు తెలియక ఆవేశపరుడు నోటికి వచ్చినట్టుగా చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా క్యారికేచర్లు గీసి ఇష్టం వచ్చినట్టుగా అవి తీస్తే ఒక అమ్మాయిని కవిత కావచ్చు మరొక ఆడబిడ్డ కావచ్చు నెత్తిలో బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ అని పెట్టడం అనేది దుర్మార్గం. డెఫినెట్గా మేము అందరం ఖండించినాం. రేపు ఇటువంటి విషయం వస్తే కూడా ఆమె మమ్మల్ని రోజు విమర్శించిన మా పార్టీని సిద్ధాంతపరంగా రోజు విమర్శించిన డెఫినెట్గా మహిళకు అటువంటి అన్యాయం జరిగినప్పుడు మేము అండగా నిలబడతాం. వారు కవిత కావచ్చు మరొకరు కావచ్చు. అంటే అబ్యూజ్ గురయ్యే ప్రతి మహిళ పట్ల పార్టీ గౌరవం ఉంటుంది. కవిత కేసీఆర్ గారు కూతురు కాబట్టి అండగా ఉంటాం అంటలే మేము. ఏ ఆడపిల్లకు ఇటువంటి అది వచ్చినా వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆడపిల్లకు సమాజంలో ఉండాల్సినటువంటి గౌరవాన్ని ఉంచాలి తప్ప అనవసరమైనటువంటి అంటగట్టి తద్వారా ఆమె రోడ్డు. ఎందుకంటే ఈ దేశం ముఖ్యంగా మన దేశంలో మహిళకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఇటువంటి దేశంలో ఒకవైపు ఉద్యమ నాయకురాలు మరోవైపు కేసీఆర్ గారు కూతురు. ఆమె మీద ఏమన్నా వస్తే నిందలు రావచ్చు. అంత మాత్రాన లిక్కరు బాటిల్లో నెత్తలు పెట్టి అనేటువంటిది దుర్మార్గం కదా. కాబట్టి మా కేటీఆర్ గారితో పాటు మా పార్టీలో ఉన్న ఏ ఒక్క మనిషి కూడా దాన్ని ఉపేక్షించారు. మేము ఎట్టి పరిస్థితులు కూడా వ్యతిరేకిస్తాం. అంటే ఆయన అన్నట్టు ఆయన ఒక లేఖ లీక్ అయినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు అన్నారు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు అసలు? అంటే కవితకు నేను అదే అంటాను, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. ఆమెకు ఏదో ఒక పని జరగకపోవడమో ఆమె అనుకున్నది కాకపోవడమా లేదు నాకు అండగా నిలబడే లేదు అనేటువంటి ఒక భ్రమణ ఏదో ఉండి ఆమె ఎవరినో ఒకరిని నిందితుని చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఎవరినో ఒకరిని అక్యూజ్ చేయాలి కదా. ఎవరిని అక్యూజ్ చేయకపోతే ఎట్లా? నేనేమంటాను తండ్రిని అయితే అక్యూజ్ చేయదు. ఎందుకు ఉండదు అసలు? ఆమెకున్నంత ర్యాపు, ఆమెకున్నంత అనుబంధం, ఆమెకున్నటువంటి చనువు కేటీఆర్ గారికి లేదు. నేను కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ తర్వాత అంటే అంత అనుబంధంగా భార్య తర్వాత ఎవరు అని అంటే కవితని ఆ ఇంట్లో చాలా ఇష్టంగా చూసేవాడు. ఫ్రీగా మాట్లాడితే పర్వాలేదు, ఫ్రీ కాదు ఆమె డామినేటింగ్ కూడా మాట్లాడుతుంది. మనం ఎవరు ఊహించాం కూడా. ఎందుకంటే కవిత రిలీజ్ అయ్యేసి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని పట్టుకోవడం కావచ్చు, కౌగలించుకోవడం కావచ్చు, అది ఎట్లా అంటే ఒక గౌరవప్రదంగా ఉంది కానీ తండ్రి లాగా అనిపించలేదు మాకు కావచ్చు. కూతురు పట్ల ఆయనకు స్నేహభావం ఉంటుంది, కూతురు భావం ఉంటుంది, శిశురాల భావం ఉంటుంది. అంటే ఆయన బిడ్డలో అన్ని ప్రపంచంలో మా అమ్మాయికి ఉండాల్సినటువంటి గౌరవం ఎంత దక్కాలనో అన్ని అవి చూస్తాడు. కాబట్టి కవితని గౌరవం లేదు పార్టీలో, కవితకు అండగా నిలబడలేదు అంటే ఓన్లీ ఇది కవరింగ్ సంబంధించినటువంటి అదే అంటే ఆరోపించాలి కాబట్టి ఆరోపణ మాత్రమే. కానీ నేను కంప్లీట్గా పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వాడిని, కేసీఆర్ గారితో ఉన్నటువంటి వాడిని, దగ్గర వాళ్ళ అనుబంధం చూస్తాను. కాబట్టి ఇవన్నీ అనవసరమైనటువంటి ప్రచారాలు తప్ప ఆమెకు పార్టీ అడగలేదు అనేటువంటిది అబద్ధం. అంటే ఇప్పుడు అన్నట్టుగానే ఫ్యూచర్ సీఎం కావాలనేసి కవిత
చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అంటే ఆ స్వార్థంతో ఇట్లా అంటే బయటికి నిర్ణయం తీసుకుంటే కాదు అవన్నీ కదమ్మా, చేస్తున్నారు. కష్టపడాలి, అంటే నిజాయితీ ఆమె వెనక ఉండాలి. బీజేపీ ఉందంటున్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు అంటున్నారు. ఎవరున్నా ఉమ్, నేనంటున్నది ఏంటంటే, ఎస్ 100% కవిత ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరిక అసలే తప్పు కాదు. ఉమ్, నీకు ముఖ్యమంత్రి కావాలని నీ కోరుకున్నా అసలే తప్పు కాదు. ఉమ్, మనుషులకు కోరికలు ఉంటే తప్పు ఎట్లయితుంది? ఉమ్, తప్పు కాదు. కానీ ఉమ్, నాకు కోరిక ఉంది కాబట్టి నాకు అండగా మిగతా వాళ్ళు నిలబడలేదని మిగతా సమాజాన్ని నిందితులను చేస్తేనే తప్పు అవుతుంది. ఉమ్, అందులో ఎవరు నిందితుల్ని చేస్తా ఉన్నావు? ఎవరి మీద ఆరోపణ చేస్తున్నావు? నీ తండ్రి మీద అవును, ఆరోపణ చేస్తావు. అవును, నీకు ఇష్టంగా నీతో పాటు పెరిగిన మీ అన్న మీద ఆరోపణ చేస్తావు. ఉమ్. నీకు అంటే ఇష్టంగా ఏం జరిగింది ఆమె ఆరోపణలు చేస్తుంది అనుకోవచ్చా? నేనేమంటున్నానంటే ఉమ్, ఆమెకు అంబిషన్ డెఫినెట్గా కవిత మాటలు ఇప్పుడు చూస్తే ఈ మధ్య కాలంలో ఉమ్, ఆమె మా పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్, ఆమె మాటలు చూసే నేను మాట్లాడుతూ ఉన్నా. ఉమ్, ఆమె మాటల్ని కోడ్ చేస్తూ ఉన్నా. ఉమ్, ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది నేను ముఖ్యమంత్రి అవుతా అవును, అని అంటుంది. తప్పు కాదు. ఉమ్, ముఖ్యమంత్రి కావాలని కోరిక తప్పు కాదు. ఉమ్, దానికి తోడు నేను కవితని దగ్గరికి వెళ్ళి ఒక సోదరిగా చూస్తే ఆమె మోర్ అంబిషియస్, చాలా అంబిషియస్. డెఫినెట్గా లక్ష్యం వైపు పోతుందా పోదా నేను జోస్యం చెప్పలేను. ఉమ్. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటుంది. కష్టపడతారు. ఉమ్, తపన ఉంటుంది. ఆ తపన ఉండడం తప్పు పట్టను. ఉమ్, ఈ తపన నీ కోరిక కోసం ఇంకోరిని నువ్వు బాధితుని ఎట్లా చేస్తావు? ఉమ్, ఇంకోరిని ఆరోపణ ఎట్లా చేస్తావు? ఉమ్. మరి ఆరోపణ చేస్తుంది ఎవరినో అంటే కాదు. ఆమె కౌన్సిల్ లో చెప్పింది, నేను నాది కాదమ్మా. ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పేసి చెప్పడం అంటే జరిగింది. అక్కడే ఉమ్, కావ్య, ఉమ్, కవితకి ఎవరు సలహా ఇచ్చిర్రు పాపం తెలియదు నాకు. అంత తప్పుడు సలహా ఇచ్చిండ్రంటే ఉమ్, ఒకవేళ నన్ను అడిగి ఉంటే ఉమ్, ఒక సహచరుడిగా, ఉద్యమ సహచరుడిగా, ఒక అన్న లేక అన్న ఏం చేయమంటావు? నేను కౌన్సిల్ పోతున్నా, నేను రాజీనామా చేస్తా అనుకుంటున్నా అని నేను బీఆర్ఎస్లో ఉన్నా, నన్ను అడిగి ఉంటే నేను ఏం చెప్పేవాడిని తెలుసా? ఉమ్, జనరల్గా ఎవరైనా దేనికైనా ఎన్నికైతే ఉమ్, ఆమెనే కోడ్ చేస్తూ ఉంది. ఉమ్, నేను పార్లమెంట్లో కూడా ఉన్నా. కొన్ని సందర్భాల్లో ఎవరైనా రాజీనామా చేస్తే ఉమ్, ఆ రాజీనామా చేసిన వాళ్లకు మాట్లాడే అవకాశం ఇస్తారు అని. ఎస్, డెఫినెట్గా ఇవ్వాలి. ఉమ్, చట్టసభలకు ఉండేటువంటి గౌరవం అది. ఉమ్, కానీ రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో నువ్వు రిలవెంట్గా ఆరోపణలు చేయాలి కదా, రిలవెంట్గా అక్కడ చర్చ జరగాలి కదా. ఉమ్, ఆమె ఇంట్లో జరిగినటువంటి ఆర్ ఆమె ఉమ్, పార్టీలో జరిగినటువంటి వ్యత్యాసాలు, ఉమ్, ఆమె పార్టీలో అండగా నిలబడకపోవడం, ఉమ్, లేదు తండ్రి పైన ఆమె చేసేటువంటి ఆరోపణ కావచ్చు, ఉమ్, అన్న పైన చేసే ఆరోపణ కావచ్చు, లేదు ఉమ్, పార్టీ అధ్యక్షుడుగా, ఉమ్, ఇదంతా సపరేటు. ఉమ్, చట్టసభ సపరేటు. ఉమ్, చట్టసభల్లో జరగాల్సిన చర్చలు ఏమిటంటే ఉమ్, ఈ సభకు నేను ఎందుకైతే వచ్చిందో అది నెరవేరటం లేదు. ఉమ్, నిజానికి నేను ఎమ్మెల్సీ అయినాను. నేనేం చేయాలి? వెళ్ళి ప్రజా ఉమ్, సమస్యల్ని కోసం మాట్లాడాలి. అవును, నేను ప్రజా సమస్యల కోసం మాట్లాడాల్సినటువంటి సందర్భంలో నన్ను మాట్లాడకపోయినా ఒకవేళ, ఉమ్, లేదు నేను ఆ స్థాయిలో రీచ్ కాకపోయినా, నా ఓటర్లకు తగ్గట్టుగా నేను పనిచేయకపోయినా నేనేం చేస్తాను? ఆ చట్టసభలో నేను ఏ లక్ష్యం కోసం అయితే ఈ సభకు వచ్చినానో ఉమ్, అది నెరవేరలేదు కాబట్టి ఈ సభలో నేను ఉండాల్సిన అవసరం లేదు. ఒకవైపు మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు, ఉమ్, నేను ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను, కాబట్టి ఉమ్, ఈ పదవిలో ఉండడం సముచితం కాదు కాబట్టి నేను ఉమ్, రాజీనామా చేస్తున్నా అని అంటారు. ఉమ్, కానీ ఆమె 14 నిమిషాలు మాట్లాడితే విచిత్రంగా మాట్లాడిన విషయాలు కంప్లీట్గా కుటుంబాన్ని విమర్శించడానికి అవును, చట్టసభలు ఎట్లా మాట్లాడుతుంది? అవును, నేను అందుకే కరెక్టే అన్నాను. అది. ఉమ్, నేను అన్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ నన్ను సలహా అడిగి ఉంటే ఉమ్. నేను ఇట్లా ఉందా సార్ మాట్లా మీకు కవిత తోటి ఆమె మంచి నన్ను ర్యాప్ నన్ను ఉందా? నన్ను ఒక అన్నలాగా చూస్తుంది, చాలా ఉమ్, గౌరవంగా ఉంటుంది. ఉమ్, నన్ను ఎక్కడైనా అంటే నేను రెగ్యులర్గా మేము ఎప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా కేసీఆర్ గారి ఇంట్లోనే కలుస్తుండే. ఉమ్, కేసీఆర్ గారి ఇంట్లో తప్ప మళ్ళీ ప్రత్యేకంగా ఉమ్, తన ఒక్క సందర్భం అనుకుంటాను తన ఇంటికి ఎప్పుడు నేను ఎమ్మెల్సీ అయిపోతున్నటువంటి సందర్భం లేదు. తను ఎమ్మెల్సీ అయింది. ఉమ్, ఓకే. తను ఎమ్మెల్సీ అయినప్పుడు విజిట్ చేయడానికి ఒకసారి వెళ్ళాను. ఉమ్, కానీ కేసీఆర్ గారి ఇంట్లో అప్పుడప్పుడు కలుస్తుండే, మాట్లాడుతుండే. మాట్లాడుకోవడం నేను వ్యక్తిగతంగా నాకుండే నేచర్. ఉమ్, ఈ ప్రపంచంలో నాకు ఎవరు శత్రువు లేరు. నాకు మనిషి ఎంత శత్రువుగా వాళ్ళు ఫీల్ అయినా ఎదురు పడితే నేను విజిట్ చేస్తాను. ఉమ్, ఎట్ ద సేమ్ టైం ఆమె కూడా నా పట్ల కూడా చాలా గౌరవంగా అన్న అనేటువంటి మర్యాద. ఉమ్, కాబట్టి పెద్దగా అది సబ్జెక్ట్ కాదు, అది ఇష్యూ కాదు. నేనేమంటున్నానంటే ఒకవేళ ఇటువంటి సందర్భం రాజీనామాలు చేయాలనే సందర్భం వస్తే నీకు 14 నిమిషాలు అవకాశం ఇస్తే నువ్వు ఎండగట్టాల్సింది ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులని, అవును, నువ్వు ఎండగట్టాల్సింది ఈ ముఖ్యమంత్రి వివరించే తీరుని. ఉమ్, ఈ ముఖ్యమంత్రి ఇన్ని హామీలు ఇచ్చి ఉమ్, వచ్చిండు, ఈ ఉమ్, ముఖ్యమంత్రి ఇట్లా చేస్తున్నాడు, ప్రజా సమస్యలు పరిష్కారం ఉమ్, అయితే లేవు, నేను ఏ ఉద్దేశంతో అయితే సభకు వచ్చినో అది నెరవేర్తలేదు, ఉమ్. కాబట్టి ఈ సభలో ఉండడం సముచితం. అంటే ఆమె ఏడ్చే ఏడుపు డ్రామా అంటారా? నేను డ్రామా అనట్లేదమ్మా. ఉమ్, ఆమె కుటుంబం గుర్తొచ్చి, ఉమ్, కుటుంబం నుంచి దూరం అవుతున్న విషయం గుర్తొచ్చి ఏడ్చిందేమో. నేను దాన్ని తప్పేం పట్టను. ఉమ్, కుటుంబం నుంచి దూరం అవుతున్నప్పుడు సహజంగా ముఖ్యంగా ఎవరైనా మగాళ్ళే అదవుతారు. ఆడపిల్లలు కొద్దిగా ఇంకా సెన్సిటివ్. కాబట్టి ఆమె ఎమోషనల్ కావచ్చు. ఉమ్, నేను ఏడుపుకోవడాన్ని డ్రామానను, ఏడ్చే దానికోసం అది
కానీ ఆమె ఎత్తుకున్న ఎజెండా రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో ఉమ్. చట్టసభలో ఏదైతే మాట్లాడిందో ఉమ్. చాలా పొరపాటు చేసింది. ఉమ్. అందుకే అంటున్నా, ఆమె ఎంచుకున్న అంశము ముఖ్యమంత్రి కావాలి అని. అవును. తప్పు లేదు. ఉమ్. కానీ ఆమె ముళ్ళబాటను ఎదుర్కొంది. ఉమ్. ఉమ్. ముళ్ళబాటలో పోతాం. ఉమ్. అసలు ఆ, అంటే తను ఎంచుకున్న పోతుంటే ఎజెండా ముళ్ళు గుచ్చుకుంటాయి వచ్చి దాన్ని కానీ తీసేసి అది ఆ, తప్పు లేదు. ఆ, పోతుంటే కూర్చుకునేది వేరు, ఉమ్, ముళ్ళు కనిపిస్తుంటే తొక్కుంటా పోతా ఉంది. ఉమ్, అక్కడే పొరపాటు, అక్కడే ఆగిపోతుంది, లక్ష్యం అయిపోదు. ఉమ్, ఉమ్, నేను ఏమంటున్నానంటే, ఉమ్, నువ్వు మీ కేసీఆర్ గారిని తిడితే నీ లక్ష్యం ఎట్లా నెరవేరుతుంది? ఉమ్. అంటే ఇప్పుడు నువ్వు పార్టీకి కేటీఆర్ ఏమైనా మైనస్ అయ్యే నో, అవకాశం ఉందా? ఆమెను వ్యక్తిగా చూస్తాం మేము అంతే తప్ప. అంతేనా? వ్యక్తిగా అంటే నేను ఆమెను తక్కువ చేసి మాట్లాడలేదు. ఉమ్. మా పార్టీకి వెళ్ళిపోయినా ఒక ఎమ్మెల్సీగా చూస్తాను అంతే. అనేక మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయినారు. అంటే అనేక కేసీఆర్ బిడ్డలాగా చూడరా? బిడ్డ జీవితకాలం ఇక్కడ ఉమ్. డెఫినెట్గా బిడ్డ జీవితకాలం. ఉమ్. ఈ భూమి మీద కేసీఆర్ గారు ఉన్నంత కాలం, కవిత గారు ఉన్నంత కాలం డెఫినెట్గా కేసీఆర్ గారు బిడ్డనే. దాంట్లో ఇంకా వేరే అదేముంటుంది, అది కాదు నేను అనేది. ఉమ్. శక్తి అనుకున్నప్పుడు కానీ, నేను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మా పార్టీలోకి వెళ్ళి అనేక మంది ఎమ్మెల్యేలు పోయినారు, ఎమ్మెల్సీలు పోయినారు. అట్లా కవిత గారు కూడా ఒకటి పోయినారు. ఉమ్. ఆమె, నేనేమంటున్నానంటే, పోవడం తప్పు కాదు, ఆమె అంబిషన్స్ తప్పు కాదు, ఎంచుకున్నటువంటి అంటే పోదాం అనుకున్న లక్ష్యం కూడా తప్పు కాదు. ఉమ్. ఎజెండా తప్పు, స్ట్రాటజీ తప్పు అంటున్నాను. ఉమ్. నువ్వు తండ్రిని తిట్టడం బంద్ చేసి, ఉమ్. మీ అన్నం తిట్టడం బంద్ చేసి. అంటే ఆమె ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది, అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారా సిగ్గుండాలి కొంచెం అన్న అన్నది. అంటే అసలు ఇప్పుడు ఇంత జరిగిందా తీవ్రంగా సార్ ఫోన్ ట్యాపింగ్ అంశం? అసలు జరగని విషయాన్ని కొత్తగా చర్చకు అంటే తీసుకురావడం ఒకటైతే, ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళేమంటున్నారు అంటే అంటే కవిత బయటికి వచ్చిన తర్వాతనే మీరు చేసిన అన్యాయాలు కావచ్చు, అవినీతి పనులు కావచ్చు బయటికి వస్తున్నాయి అంటారు వాళ్ళు. అంటే ఏమైతుంది కావ్య, ఉమ్. కవితనే కాదు, ఎవరైనా తమ లక్ష్యం ముఖ్యమంత్రో, తను ఎంపీఓ ఇంకేదన్నా అనుకుంటే ఇమీడియట్ శత్రువు ఎవరైతారంటే ప్రభుత్వం అవుతారు సహజంగా. ఉమ్. మేము ప్రభుత్వం లేము ఇప్పుడు. ఉమ్. మమ్మల్ని విమర్శిస్తుండ్రు అనుకున్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సిన అనేక అంశాలు ఉంటాయి. ఉమ్. ఎందుకు ఇవాళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఇవాళ ఉన్నది అని ఒకవైపు మేము మాట్లాడుతూ ఉంటే, ఉమ్. మమ్మల్ని తిడుతూ ఉంటే ఎవరి పక్షం ఉన్నట్టు ఆమె? ఉమ్. ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్లో ఉమ్. ఏమంటారు, ఆ, తలుపు చెక్కతోటేమో మమ్మల్ని కొట్టి, ఉమ్. ఆకుతోటేమో వాళ్ళు కొట్టినట్టుగా మాట్లాడుతుంది ఆమె, ఉమ్. కవిత గారు. ఉమ్. అంటే ప్రభుత్వాన్ని ఏమో ఆకుతో తడివినట్టుగా. అంటే రేవంత్ రెడ్డి ఉంది అనుకుంటున్నా ఆయన తెలి- ఆమె వెనక. తెలీదు ఉమ్. ఎవరితో ఉంటుంది, ఎవరు ఎన్నుకున్నారు, ఎవరు అండదండలతో ముందుకు పోతున్న విషయం మాకు ఎక్కడ తెలుస్తుంది చెప్పు. ఉమ్. మా పార్టీ లేదు కవిత. ఉమ్. మా పార్టీలో ఉండి ఒకవేళ ఉంటేనేమో మాకు ఇంటరాక్షన్ అయితే మాకు అర్థమవుతుండే, ఆమె విధానం బట్టి, ఆమె ఉమ్. మాటలను బట్టి. అంటే ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కాల్స్ కావచ్చు మీ పార్టీకి లేదు, సంబంధించిన నేతలు లేదు, చేయదు. ఏం లేదు. అసలు ఎవరితో లేదు. ఉమ్. ఉంటే ఎవరితోటన్నా టచ్లో ఉంటే ఉండవచ్చు, కానీ ఉమ్. జనరల్గా ఎవరితో చేయదు. అందుకే ఏమంటారు, ఆమె వెనుక ఎవరున్నారు అనే దాన్ని నేను చర్చించట్లేదు. ఆమె పోతున్నటువంటి విధానాన్ని నేను తప్పు పడుతున్నాను. ఉమ్. ఎత్తుకునే ఎజెండా కూడా తప్పు కాదంటున్నా. మళ్ళీ ఉమ్. ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడానికి కూడా తప్పు కాదంటున్నాను. ఉమ్. ఎందుకు కాకూడదు? ఒక ఆడపిల్ల ముఖ్యమంత్రి అవును. తప్ప ఉమ్. ఈ దేశంలో ఆడపిల్ల ముఖ్యమంత్రి కావడానికి నిషేధమా? ఉమ్. ఎలిజిబిలిటీ ఉండి, కేపబిలిటీ ఉండి, ఉమ్. కెపాసిటీ ఉండి, కష్టంగా చేసే గుణం ఉండి, నిజాయితీ ఉండి, నిబద్ధతతో పనిచేస్తే ఉమ్. ఎందుకు ఆడపిల్లలు కాకూడదు? ఉమ్. డెఫినెట్ కావాలి. ఉమ్. కానీ ఉమ్. నువ్వు ఎవరి మద్దతు కోరి రేపు ముఖ్యమంత్రి అవుతావు? ఎవరి మద్దతు కావాలి నీకు? ప్రజల మద్దతు అవును. కావాలి. అవును. నీకు ప్రజల దగ్గరనే మరకబడితే, ఉమ్. ప్రజల దగ్గరనే నీ పట్ల వ్యతిరేకత వస్తే, ఉమ్. ప్రజల దగ్గరనే కేవలం తండ్రిని తిట్టడానికి మాత్రమే ఈమె బయటకు వచ్చింది, అన్నం తిట్టడానికి మాత్రమే బయటకు వచ్చిందని ప్రజలు నిన్ను అనుమానిస్తే నువ్వు ముఖ్యమంత్రి మీరు అట్లా ఎట్లయితావు? అనుకుంటున్నారా? ప్రజలు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు అన్యాయం చేసిన అందుకే కవిత బయటికి వచ్చింది అనుకుంటున్నారు. నేనేమంటున్నాను, అంటే మీరు పార్టీ కాబట్టి అట్లా కాదు మాట్లాడతారా? కాదు కాదు కాదు. నేను ఒక న్యూట్రల్గా ఈ నిమిషానికి బీఆర్ఎస్ నాయకుడు అయినప్పటికీ ఓ న్యూట్రల్గా, లేకపోతే ఆమె సోదరుడుగా నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, నీకు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం ఉన్నప్పుడు ఎట్లయితే కరెక్ట్గా స్ట్రాటజీ చేసుకోవాలి. కానీ నువ్వు రోజు అన్నని తండ్రిని తిట్టడం ద్వారా ఉమ్. ఏకంగా చట్టసభలని ఏం బీకిందని అవును. చాలా పెద్ద పదాలు వాడి, అవును. అవును. అసలు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం చట్టసభలో మాట్లాడింది. ఉమ్. అన్నని రోజు తిడుతూనే ఉంటుంది. ఉమ్. అయితే వీళ్ళని తిట్టడంతో నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరవు అని అంటుంది. లక్ష్యం నెరవేరాలంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఉమ్. ఉమ్. వెలుగుమట్లలో ఎప్పుడు పోవాలి, ప్రజల సమస్య ఎప్పుడు అర్థం కావాలి, లేదు
ఈ మన మూసీకి సంబంధించినటువంటి ఎప్పుడు పోవాలి, అంటే ప్రజా వెలుగు సమస్యలు ఎప్పుడు మాటలకి టేకప్ సంబంధించి చేయాలి. ఆమె దీక్ష చేసినందుకు ఇప్పుడు టోకన్లు ఇచ్చారు అని చెప్పేసి కూడా అంటారు కదా. సరే 7 ఉమ్, రోజుల తర్వాత ఉమ్, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 6వ రోజుకు ఆమె పోవడం, ఉమ్, ఆమె పోయిన దాంట్లో నిజానికి మేము 5 నిమిషాలు ప్రజల రోడ్డు మీద నిలబడితేనే 5 నిమిషాలు మమ్మల్ని గుంజేస్తారు, ఉమ్, వ్యాన్లు ఎక్కించుకొని పోతారు మమ్మల్ని ఉమ్, ప్రతిపక్షంగా. కానీ ఉమ్, కవిత గారిని మాత్రం దాదాపు 5 గంటలు ఆమె ధర్నా చేయడానికి అవకాశం ఇచ్చింది ఉమ్, ప్రభుత్వం. ఉమ్, సరే, వాళ్ళు 5 గంటలు ధర్నా చేయడానికి అవకాశం ఇస్తే మేము తప్పు పట్టట్లేదు. ఉమ్, ఆమె ధర్నా చేసిన కరెక్ట్గా తెల్లారి వాళ్ళు ప్రకటన చేయడానికి కూడా నేను తప్పు పట్టట్లేదు. ఉమ్, ఆమె పోరాట ఫలితంగానే వచ్చిందంటే కూడా తప్పు పట్టట్లేదు నేను. ఉమ్, కానీ నువ్వు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు నువ్వు పోతున్నటువంటి సందర్భంలో ఉమ్, నువ్వు టార్గెట్ చేస్తున్నది సొంత తండ్రిని. ఉమ్, ఆయనను బాధ పెట్టి, ఉమ్, ఆయన ఆయనను అవమానించి, ఉమ్, ఆయనను అగౌరవపరిచి ఉమ్, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? ఉమ్. ఆయన డెఫినెట్గా అలాంటి తప్పులు చేసిండు కాబట్టే కదా నేను కాదు కదా. మాట్లాడుతున్నా అంటుంది కదా. అసలు చేసిన తప్పేంది? ఉమ్, నేను ఎంపిక చేయడం తప్ప. ఉమ్, నువ్వే అంటున్నావు నాకు ఉమ్. పార్టీలో టీఆర్ఎస్ అన్యాయం జరుగుతుందా నేను పదే పదే చెప్పినా కూడా కాదు పట్టించుకోవట్లేదు అనేసి కాదు కూడా కాదు అంటారు కదా. కాదు కాదు ఏమంటున్నా, ఆమెనే చాలా సందర్భాల్లో నాకు ఒక ఇంటర్వ్యూలో చూసినాను, నాకు పార్టీకి సంబంధం లేదు, నేను జాగృతిని సపరేట్గా నడుపుతున్నాను అని ఆమెనే అన్నది. 2008 నుండి 2014 వరకు నా ఎంటిటీ నాకున్నది, నాకు సపరేట్ ఎంటిటీతోనే పనిచేసినాను అన్నది. ఉమ్, అంటే 2014 వరకు నువ్వు మా పార్టీ సభ్యురాలు కాకుండా ఉమ్, నువ్వు జాగృతి అనే సంస్థని నడిపినా ఆ, నీకు 2014లో ఇమీడియట్గా ఎంపీ ఇచ్చారు కదా, అంటే ఉమ్, చాలా గొప్ప అవకాశం ఆ, ఇచ్చినట్టే కదా. ఆ, మరి 2001 నుంచి వెళ్ళి 2014 వరకు ఉద్యమంలో ఉన్న నాలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం రాలేదు? ఉమ్, అంటే నీ గౌరవం వచ్చినట్టే కదా. ఆ, నాకు రాలేదని నేను ప్రశ్నించట్లేదు. ఉమ్, కాబట్టి అందరికీ అన్ని సందర్భాల్లో అవకాశం, అందుకే అంటున్నా ఉమ్, సందర్భం సమయం ఉంటుంది. నీకు అవకాశం రాలేదు కాబట్టి రానటువంటి ప్రతి ఒక్కరు విమర్శించుడు కాదు, ఉమ్, వచ్చిన వాళ్ళకు ఏ ఈక్వేషన్ రావాలో ఆ ఈక్వేషన్లో వస్తుంది. ఉమ్, కాబట్టి నువ్వు పార్టీ సభ్యురాలు కాకుండా నీకు ఎంపీ టికెట్ ఇచ్చారు కదా, ఉమ్, అది విడిచిపెట్టేసి ఉమ్, ఒక్కనాడు కేసుల విషయంలో అండగా నిలబడకపోతే ఉమ్, ఆనాడు కేసీఆర్ శత్రువు ఎట్లయితాడు? ఉమ్, కేసీఆర్ కూతురనే కదా ఇవాళ ప్రపంచంలో కవిత తెలుసు. ఉమ్, ఇవాళ కల్వకుంట్ల కవిత అనేటువంటి ఉమ్, పేరు ఉమ్, ప్రపంచానికి ఎట్లా పరిచయం? అవును. నేను 92 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను కవిత, కావ్య. 92లో నేను స్టార్ట్ అయిన ఉద్యమంలో ఉమ్, 2001 వరకు నేను ప్రపంచానికి ఏం తెలియదు. అవును, కరెక్ట్. నేను ఒక సామాన్య ఉద్యమకారుడుగా ప్రజల్లో తిరుగుతున్నాను. ఉమ్, నాకు ఎవరు అవకాశం ఇచ్చిండ్రు? నేను స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అయినాను ఉమ్, టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారే కదా. అవును. కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నేను ప్రపంచానికి పరిచయం కదా. ఉమ్, అంతకుముందు అయితే నేను ఉద్యమంలో ఉండవచ్చు, ఉమ్, లక్షల మంది ఉన్నారు, అవును, నేనున్నాను. అవును. నాకు ఎవరు అవకాశం ఇచ్చింది? ఈ పార్టీ ఇచ్చింది, కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఉమ్, తద్వారా నేను స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అయినాను, ఉమ్, పోలిట్ బ్యూరో మెంబర్ అయినాను, పార్టీ ఉమ్, జనరల్ సెక్రటరీ అయినాను, ఉమ్, మ, కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ అయినాను, ఉమ్, ఎమ్మెల్సీ అయినాను, గవర్నమెంట్ విప్ అయినాను. ఇదంతా ఈ ఉమ్, పార్టీ ఇచ్చింది కదా. అవును. ఇవన్నీ ఒక నిమిషం పక్కకు పెట్టేసి, ఇవన్నీ ఇచ్చిన విషయాన్ని పక్కకు పెట్టేసి నన్ను మంత్రిని చేయలేదు కాబట్టి కేసీఆర్ మంచోడు కాదు అని నేనంటే అవును. ఎట్లా సరి అవుతుంది? నీకు ఎంపీ చేసిండ్రు, కేసీఆర్ గారు కూతురుగా ప్రపంచవ్యాప్తంగా నీకు ఆదరణ లభించింది, ఉమ్, నిన్ను బతుకమ్మగా చూస్తాం మేము. ఉమ్, ఏడు పోయినా డెఫినెట్గా మంత్రుల స్థాయి వాళ్ళు కూడా నువ్వు ఎంపీగా ఉన్నా లేకున్నా ఓడిపోయినా నీ దగ్గరకు వచ్చి ఉమ్, నిలబడ్డారు. ఉమ్. ఇవన్నీ అంటే గౌరవం కనీసం ఇచ్చినట్టు. పిలిచి చర్చించడం కూడా చర్చించలేదు, డైరెక్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరా అని కూడా అంటారు కదా. అంటే అట్లా కాదు కావ్య. సరే, ఇప్పుడు పిలిచి రాలేదా అనేటువంటిది తండ్రి కూతురుకు సంబంధించినటువంటి బంధాన్ని నేను డిఫైన్ చేయలేను, నేను నేను ఆ, అది చేయలేను, ఉమ్, డీటెయిల్గా డిస్కస్ చేయలేను. కానీ ఓ పార్టీ నాయకురాలుగా, మా కార్యకర్తగా ఆమె, నేను ఒక కార్యకర్తగా ఆమెకు ఈ పార్టీలో ఎటువంటి గౌరవం దక్కింది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఉమ్, ఉమ్, తండ్రి బిడ్డల అనుబంధాన్ని నేను డీటెయిల్గా వివరించలేను కదా. ఆ, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది, ఉమ్, కుటుంబం అది. ఆ, కాబట్టి కవిత ఒక్క సందర్భంలోనే ఆమెకు అన్యాయం జరిగింది, ఒక్క సందర్భంలోనే, ఆ సందర్భంతో ఏం చెప్తుందంటే నేను జైలు పోయినప్పుడు అండగా నిలబడలేదు, అది తప్ప ఆమె. కానీ మరి ఉమ్, 2014లో నన్ను ఎంపీని చేసింది ఇదే పార్టీ, 2018లో నాకు అవకాశం ఇచ్చింది ఇదే పార్టీ, నేను ఓడిపోయిన ఎమ్మెల్సీని చేసింది ఇదే పార్టీ, ఉమ్, రెండోసారి కూడా ఎమ్మెల్సీని ఉమ్, చేసింది ఇదే పార్టీ ఉమ్. అని కూడా కృతజ్ఞత ఉండాలి కానీ కదా. ఎప్పుడైనా కూడా పాజిటివ్ తొందరగా రిసీవ్ కాదు, నెగిటివ్ తొందరగా రిసీవ్ అయ్యేది ఆ విషయం అనుకోవచ్చా కవిత అట్లే కవిత విషయం. నేనేమంటున్నాను, పాజిటివా నెగిటివా అనే కంటే కూడా తను ఒక చిన్న విషయాన్ని, ఆమె ఎజెండా పెద్దది ఉండవచ్చు, ముఖ్యమంత్రి కావాలని ఎజెండా ఉండదు. అంటే పార్టీలో ఉంటే కాదు కేటీఆర్ అవుతాడు ఏమో నాకు అట్లుందా. అవన్నీ తెలియదు, అట్లేం ఉమ్, ఆలోచిస్తుందో ఉమ్, నాకేం తెలియదు. ఉమ్, కానీ పెద్ద లక్ష్యం వైపు పోతున్నప్పుడు చిన్న విషయాన్ని ప్రపంచాన్ని చూపించి ఇదే ఉమ్, తప్పు ఈ పార్టీలో జరిగిందని, ఆ తప్పుని బేస్గా చేసుకొని ఉమ్,
నిత్యం తండ్రిని దూషించడమే తప్పు అంటున్నాను నేను. ఉమ్, నిత్యం తండ్రిని అన్నని దూషించడమే. ఉమ్, నీ లక్ష్యం నువ్వు చేరుకోవాలంటే, ఉమ్, తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడాలంటే, తెలంగాణ సమాజం నువ్వు చేసే ప్రతి పనిని కూడా సరిగ్గానే చేస్తుంది అని అంటే ఉమ్. రోజు ప్రజా సమస్యల మీదే పోరాడండి. మేము ఉమ్. ప్రతిపక్షంలో ఉన్న మా మీద అంటే ఏం లాభం? అంతే కదా. వనపర్తి పోతారు, నిరంజన్ రెడ్డి గారిని తిట్టేస్తుంది అవును, ఆమె. అవును. కూకట్పల్లి పోతారు, కృష్ణారావు గారిని తిట్టేస్తుంది. అంటే ఇప్పుడు కోపం ఉందా కేసీఆర్ కి అవ్వచ్చు, కేటీఆర్ కి అవ్వచ్చు, కవిత తెలియదమ్మా, పైన? వ్యక్తిగత విషయాలు నాకు తెలియవు. ఉమ్, నేనేమంటున్నానంటే, నువ్వు ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఇవాళ ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళని విమర్శిస్తావా? ఉమ్, 2 సంవత్సరాల క్రితం మేము అధికారం దిగిపోయిన మమ్మల్ని తిడతావా? ఉమ్, దాంతోటే ఉమ్, స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, ఆమె మమ్మల్ని తిట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఆయుధంలాగా కనిపిస్తాం. ఉమ్, కాబట్టి అది ఉండడం వల్ల ఆమె లక్ష్యం నెరవేరదు. ఉమ్, ఆమె ముఖ్యమంత్రి కావాలంటే ఆమె లక్ష్యం ఉమ్. నెరవేరాలి అంటే ఎజెండా సాధిస్తుంది మార్చుకోవాలి. అనుకుంటున్నారా మీరు? నేను మళ్ళీ అది తప్పు చేస్తుంది అంటున్నాను కదా, ఉమ్, ఇంకెట్లా సాధించడానికి ఉమ్, సాధ్యమవుతుంది? ఉమ్, కావాలని కోరుకుంటున్నాను ఆడపిల్ల, ఉమ్, కవితనే కాదు, ఏ ఆడపిల్ల అయినా ఉమ్, తమ లక్ష్యం వైపు, ఉన్నత శిఖరాల వైపు పోవాలంటే అంటే డెఫినెట్గా. సింపతి ఏమైనా చూపిస్తారంటారా ప్రజలు కవిత మీద? ఎట్లా చూపిస్తారు? ఇన్ని ఉమ్, అబద్ధాలు, ఉమ్, ఇన్ని తప్పులు మాట్లాడుతూ ఉంటే, తండ్రిని ఉమ్, విమర్శిస్తూ ఉంటే ఉమ్, ఎట్లా చూపిస్తారు? ఉమ్, తండ్రిని బాధ పెడతా ఉంటే, ఉమ్, తల్లిని బాధ పెడతా ఉంటే, ఉమ్, అన్నని బాధ పెడతా ఉంటే ఎట్లా సింపతి చూపిస్తారు? ఉమ్, ఈ సమాజం డెఫినెట్గా అనుబంధాల సమాజం. భారతదేశమే అనుబంధాలతో కూడినటువంటిది. అన్న, చెల్లె, తమ్ముడు, ఉమ్, అక్క, తండ్రి, బిడ్డ, ఆ, తల్లి, తండ్రి, ఈ అనుబంధాలు బలంగా ఉంటాయి ఈ ఆ, దేశంలో. వాటికి తిలోదకాలు ఎప్పుడైతే ఇస్తామో ఉమ్, సమాజంలో చులకన భావం కూడా వస్తుంది. కరెక్ట్. అది చాలా బంధు ఉమ్మడి కుటుంబాన్ని చూడండి. మనకి ఎక్కడైనా ఉమ్మడి కుటుంబం ఉందనగానే ఆ కుటుంబం మీద గౌరవం వచ్చేస్తుంది రెస్పెక్ట్ ఒకేసారి. వస్తుంది. ఉమ్, అందరు కలిసి ఉంటారట కుటుంబ సభ్యులు అనగానే ఆ కుటుంబం పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఉమ్, విడిపోయిన వాళ్ళ పైన ఆ స్థాయిలో ఉండదు. ఉమ్, అట్లా ఉమ్, ఈ అనుబంధాలకు నిలయమైన ఈ దేశంలో, ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక కుటుంబంలో ఉమ్, కూతురుగా ఉన్న నువ్వు తండ్రినే రోజు విమర్శిస్తే తప్పవుతుంది కదా. ఇప్పుడు ఉమ్, తండ్రిని మాలాంటి వాళ్ళమంతా, ఉమ్, మేము నిజానికి రక్త సంబంధం కానటువంటి వాళ్ళం. 2001లోనే మాకు అనుబంధం ఏర్పడ్డది. ఉమ్, ఆయనతో ఇంత కృతజ్ఞతతోటి, ఇంత భక్తిభావంతో, ఆయన గౌరవ భావంతో మాకు ఉమ్, పదవులు ఉన్నా లేకున్నా తెలంగాణ తెచ్చిండు కదా. ఉమ్, తెలంగాణ మా జీవిత లక్ష్యమైనటువంటి తెలంగాణ ఈయన కష్టపడడం వల్ల వచ్చింది కదా. నా కృతజ్ఞత ఉంటే అన్నీ నీకు చేసి పెడితే, కూతురుగా చాలా గొప్ప గౌరవం సమాజంలో వచ్చేటట్టు చేస్తే, ఉమ్. కేవలం చివరిలో నువ్వే ఊహించుకొని, ఆపాదించుకొని, నాకు అండగా నిలవలేదని నీకు నువ్వే బాధపడి తండ్రిని తిడితే ఎట్లా అవుతుంది? ఉమ్. అందుకే పదే పదే చాలాసార్లు చెప్పిన విషయం. అందుకే కవిత ఎంచుకునేటువంటి లక్ష్యం మంచిదే ఉండవచ్చు కానీ ఎంచుకునే బాట రాంగ్. అవును. ఇప్పుడు కవిత ఫోన్ చేసి అన్న ప్రభాకర్ అన్న కొంచెం సపోర్ట్ కావాలి పార్టీ దాకా జాయిన్ అంటే అవుతారా? ఆ? ఆడపిల్ల అడిగితే. నేనేమంటున్నానంటే, నేను బీఆర్ఎస్ సైనికుడిని కదా, ఉమ్, కేసీఆర్ గారు సైనికుడిని నేను. ఉమ్, దాంతోపాటు అసలు నేను ముందటి బేసిక్గా చెప్తున్నామే, మొదటి అడుగులోని తప్పటడుగు వేస్తూ ఉంది. ఉమ్. నాలాంటి అంటే మీ సీనియరు దాంట్లో పోయి కొంచెం కరెక్ట్ కాదు, చేయి. నాలాంటి సీనియరు ఉమ్, అసలు ఆమె అడుగులే తప్పుగా పడతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఉమ్, అసలు ఆమె పార్టీ ఉనికి అనేటువంటిది ప్రమాదం అనేటువంటి మాట ఉమ్, మాట్లాడుతూ ఉంటే ఉమ్. ఇంకా ప్రశ్నకు అవకాశం ఎక్కడ? అంతే అంటారా? ఉమ్. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడు నా ఆయన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. మోయినాబాద్ ఇష్యూకి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి వెనుక అంటే కేటీఆర్ ఉన్నారు, ఆయన కూడా టెస్ట్కి రావాలని చెప్పేసి అంటారు. కొందరు చిల్లరగాళ్ళు, నేను ఉమ్, చాలా తక్కువ మాట్లాడతాను ఇటువంటి పదాలు. ఉమ్, కొందరు చిల్లరగాళ్ళు ఏమీ లేక, ఎజెండా లేక, ఉమ్, సమాజంలో ఎటువంటి చర్చలు లేక సృష్టించి ఉమ్, ప్రజలకు పంపించేటువంటి గాసిప్స్లో భాగం ఇవి. ఉమ్, అసలు కేటీఆర్ యొక్క అవుట్లుక్, కేటీఆర్ యొక్క ప్రపంచం పట్ల ఉమ్, ఆయనకు ఉన్నటువంటి అవగాహన, ఒక యువకుడుగా ఆయన ఎదిగొచ్చినటువంటి అనుభవము, ఉమ్, ఆయన ఈ హైదరాబాద్ నగరానికి చేసినటువంటి సేవ, ఉమ్, కేటీఆర్ గారిని చిన్నగా డ్రగ్స్కు అంటగట్టి ఆయన క్యారెక్టర్ తక్కువ చేస్తారా? ఉమ్, కొందరు చిల్లరగానే చేసేటువంటి ప్రచారం. ఉమ్, కాబట్టి ఆయన అందుకే అన్నాడు నిన్న, ఉమ్, నీకు దమ్ముందా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్, అసెంబ్లీలోనే డ్రగ్స్ సంబంధించినటువంటి ఉమ్, టెస్టింగ్ పెట్టాడు, మేము లైన్లు కట్టి నిలబడతాం, మీరు కూడా లైన్లు కట్టి మీ ముఖ్యమంత్రితో సహా నిలబడండి, మీ ఉమ్, ముఖ్యమంత్రిని ముందు నిలబడమని చెప్పేసి నిన్న చెప్పినాడు. ఉమ్, ఏది ఎందుకు బడ్జెట్ సమావేశం అయిపోగానే పెట్టాల్సి ఉండే కదా, ఉమ్, వాళ్ళ ఉమ్, ప్రభుత్వమే కదా, ఉమ్, వాళ్ళ కనుసన్నల్లోనే అసెంబ్లీ నడుస్తుంది కదా. ఉమ్, చిల్లర ఆరోపణలు, చిల్లర మాటలు గతంలో చాలా సందర్భాల్లో చేసినారు. ఉమ్, అందుకే నిజానికి కేటీఆర్ గారిని చూస్తే కూడా ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉమ్, ఆయనకు ఇనుప గుండె ఉందేమో అనిపిస్తుంది.
ఇంత చిల్లరగా మాట్లాడేటువంటి తట్టుకునే శక్తి. ఇంత ఉమ్, చిల్లరగా మాట్లాడేటువంటి కొంత చిల్లరగాళ్ళ ప్రపంచంలో ఉమ్, ఆయన ఉండి నిలదొక్కుని ఉమ్, సమాజంలో లాభం కోసం ఆయన ఉమ్, తనకు తాను నష్టపోతూ తనకు తాను క్యారెక్టర్ పరంగా ఎదుటోడితో ఉమ్, దూషణ గురైనా పర్లేదు కానీ ఉమ్, నేను ఈ సమాజం కోసం పనిచేస్తా అని ఉమ్, ఆయన ఉప్పు గుండెలాగా ఉండి పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. ఉమ్, ఆయన పట్ల ఎన్ని రకాల ఆరోపణలు చేసినారమ్మా. ఉమ్, ఎంతమంది అసలు ఆ, ఆయన్నే డైరెక్ట్గా చెప్పినాడు ఒక ప్రెస్ మీట్లో, ఉమ్, సినీ తారలకు నాకు అనుబంధం అవును అవును. పట్టిండు అనేటువంటి మాట. ఉమ్, ఎంత ఉమ్, బాధ కలుగుతుంది. ఆయన ఉమ్, కుటుంబం ఉంటుంది కదా, అవును. ఆయన వైఫ్ కూడా ఒక మహిళనే కదా, ఉమ్, ఆయన వైఫ్ ఉమ్, మహిళనే. ఇంకో మహిళని అంటగట్టేటప్పుడు ఇప్పుడు ఈ ఉమ్, సమాజంలో ఏదైనా తప్పు జరిగితే, ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ బయటకు వచ్చి నాకు ఫలానా వాళ్ళ వల్ల నష్టం జరిగింది అని చెప్తారు. ఉమ్, ఆరోపించేవాడే అనుబంధాలను ఎంటగట్టేస్తాడు. ఉమ్, ఎంత దుర్మార్గం. ఉమ్, అందుకే అటువంటిదే ఇది కూడా. ఉమ్, ఇప్పటి వరకు కేటీఆర్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైనా, ఉమ్, ఆయన చెప్పినట్టుగా గతంలో సినీ తారల విషయం కానీ ఉమ్, డ్రగ్స్ కానీ ఎవరైనా ఈ రోజు వరకు మీడియా ముందుకు కానీ సమాజం ముందరికి వచ్చి కేటీఆర్ గారు డ్రగ్ తీసుకుంటారైనా లేదు సినీ తారలతో ఉంటానా ఉమ్, కంప్లైంట్ చేసిందా ఇక్కడ ఉమ్, ఉందా, ఇటువంటిది ఏది లేకుండా ఒక చిల్లర మాటలు మాట్లాడుతూ అసలు ఉమ్, సమాజాన్ని ఎడిదిసిపోతా ఉంది ప్రభుత్వం. ఉమ్, ఇటువంటి పోకడలని మనం అరికట్టాల్సింది విడిచిపెట్టేసి ఉమ్, ఇంకా వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు మహేష్ కుమార్ గౌడ్ గారు, నిజానికి మహేష్ ఉమ్, కుమార్ గౌడ్ గారు నాకు 92 నుంచి పరిచయం. ఆయన ఎన్ఎస్వి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఉమ్, చాలా గౌరవంగా ఉండే మనిషి. ఏమైందో ఆయనకు ఈ మాయలో పడ్డాడేమో, రేవంత్ రెడ్డి మాయలో పడ్డాడేమో, లేదు రేవంత్ రెడ్డి లాగా తిడితే కూడా నేను ముఖ్యమంత్రి అయితే అనుకుండో ఏమో. మొట్టమొదటిసారి ఆయన ఈ పిచ్చి మాటలు మాట్లాడినాడు. ఉమ్, అసలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బాధ్యతగా పిసిసి ప్రెసిడెంట్గా ఉంది, ఒక ఎమ్మెల్సీగా ఉంది. కేటీఆర్ గారిని చూసి కేటీఆర్ గారిని దగ్గర నుంచి గమనించి ఆయన అంత పిచ్చి మాటలు మాట్లాడతారా? ఉమ్, అసలు కేటీఆర్ గారు ఆయన లైఫ్ నిజంగా చెప్పాలంటే ఆయన అవుట్ స్పోకెన్. ఆయన ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. మేమే ఉమ్, అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేస్తాం, ఉమ్, కొద్దిగా గట్టిగా మాట్లాడకపోతే బాగుంటుందేమో అంటే, నేను ఉన్నదే మాట్లాడతాను, నా మనసుకి ఏదో నాకు మనసులోకి ఏదో వస్తే నోటి ద్వారా అదే అంటే అంట, బాగానే ఉంటాడా మీరు ఆపకండి. మీతోటి? ఉమ్, డెఫినెట్గా ఉమ్, ఉమ్, మేమంతా రాజకీయంగా ఆయనతో అండగా ఉండేవాళ్ళు కాదు. కలిసిపోతాడా? ఉమ్, అందరితో ఉంటాడు ఆయన, ఉమ్, నాతోటే కాదు ఉమ్, అందరితో చాలా బాగుంటాడు ఆయన. ఉమ్, కేటీఆర్ గారు ఒక ఫ్రెండ్లీ నేచర్. ఒకసారి కేటీఆర్ గారితో మాట్లాడిన అంటే వాళ్ళు ఒక స్నేహితులతో మాట్లాడినట్టుగా ఫీల్ అవుతారు. ఉమ్, కాబట్టి కేటీఆర్ గారిని ఈ ఇష్టం వచ్చినట్టుగా ఆపాదించడం అనేటువంటిది దుర్మార్గం. ఆయన ఉమ్, నేచరు డిఫరెంట్, జరుగుతున్న ప్రచారాలు డిఫరెంట్. ఉమ్. సో ఫైనల్ గా ఒక్కొక్క వన్ వర్డ్ ఆన్సర్ లో చెప్పేసేయండి, పేర్లు చెప్తాను. నరేంద్ర మోదీ, ప్రచారం బాగా చేసుకుంటాడు. కేసీఆర్, తెలంగాణ తెచ్చిన మహనీయుడు కదా, జాతిపిత. రేవంత్ రెడ్డి, అబద్ధాలు మాత్రమే మాట్లాడగలుగుతాడు. సీతక్క, బాగా రీల్స్ చేస్తాడు. ఉమ్, బండి సంజయ్, కేంద్ర మంత్రిగా ఉండి మతాన్ని రెచ్చగొడుతుంటాడు. కిషన్ రెడ్డి, చాలా కాలంగా బీజేపీ నమ్ముకున్న సుశిక్తుడైన కార్యకర్త. కవిత, అవగాహన లేకుండా చీకట్లో రాయి కొడుతున్న ఒక చెల్లి. కర్ణ ప్రభాకర్. తెలంగాణ ఉద్యమకారుడు. అంతేనా? సింపుల్ గా చెప్పినట్టున్నా. అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, చూసారు కదా, ఏదేమైనా కూడా నేను తెలంగాణ కోసమే ఉంటా, నాకు పదవులు వచ్చినా రాకపోయినా కూడా ఖచ్చితంగా ఒక ఉద్యమకారుడు అనే పేరు నాకు ఒకటి చాలు అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి.